धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुं श्रीकमनीयहारमणि చెన్నుగతానును కౌస్తుభంబునందా కమలావధూటియునుదారతదోప పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులక్షతపైకి దోచి అస్తోకతనందు దోచెనన శోభిలు వెంకటభర్తగుల్చెదన్ అంతి వస్తుంది. తర్వాత యాదవ సార్వభౌము భయదాయతబాహుని యుక్తి చేసి ఎందే ధనుజేంద్ర సాళ్వపుర హేమమణీవరణంబు సంగతంబై దివినాత్మ కంకణములందొక కంకణమయ్య నట్టి కౌమోదకి మోదకీలిత సముజ్వల కల్పకమాల్యగొల్చెదన్ పిడికెడు కౌను కొప్పుగని ప్రేమ త్రివక్ర సమంగి చేసితే పిడికెడు కౌను కొప్పు పైపెచ్చు గుణంబును కంటినంచు నేర్పడర నిజత్రివక్రతయుబాపగమృక్కెడు నా సుమాలిపై జడిగొన నమ్ములీను హరిషార్ంగ ధనుర్లత బ్రోచుగావుతన్ అడరు గళశ్రధారలు మహాముఖవంత సుధాంబుధారలున్ పొడవగు వన్హికీలములు పొంగునుగా పెరదైత్య కోటికిన్ బిడిదపు కింకతో ఎసరు పెట్టిన పెద్ద పనంటి ఓలే ఎక్కుడు వెసరాహు మస్తకముగొన్న సుదర్శన దేవు గొల్చెదన్. ఇక్కడి వరకు అయినట్టు గుర్తు నాకు, అంతేనా? తర్వాత చూడండి, ఇష్టదేవతా స్తుతి చేస్తూ శ్రీకృష్ణదేవరాయల వారు తరువాత పన్నిద్దరు ఆళ్వారులని 12 మంది ఆళ్వారులు ఉంటారు. వాళ్ళని సంస్కృతంలో ద్వాదశాళ్వారులు అంటారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అని 12 మంది ఆళ్వారుల్ని శ్రీవైష్ణవులు ఏం చేస్తారంటే స్తుతి చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే శ్రీవైష్ణవంలో భగవంతుడి కంటే భాగవతులని ఆరాధన చేయడమే చాలా గొప్పది అని. భగవంతుడైనా సరే కాసేపు ఆగుతాట, నాయన ముందు ఆ భక్తుల పని చూడు అంటారు. అందువల్ల భాగవత ఆరాధన చాలా గొప్పది కాబట్టి భాగవతుల్ని స్తుతి చేయడం, వాళ్ళని ఆరాధన చేయడం ఈ సంప్రదాయంలో ఒక భాగం. వీళ్ళని నిత్యసూరులు అంటారు. నిత్యసూరులు అంటే సూరి అంటే పండితుడు అని అర్థం. నిత్యసూరులు అంటే ఎల్లప్పుడూ భగవంతుని సాన్నిధ్యంలో ఉండి భగవంతుణ్ణి చూస్తూ పరమపదంలో వేంచేసి ఉండేవారికి నిత్యసూరులు అని పేరు. ఆ నిత్యసూరులు ఎవరయ్యా అంటే ఈ 12 మంది. దివ్యసూరులు అని కొంతమంది ఉంటారు. ఇప్పటి వరకు ముందు శ్రీకృష్ణదేవరాయల వారు చేసిన స్తుతి ఉంది చూసారా, ఆదిశేషుడు, తర్వాత విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, వీళ్ళందరూ కూడా దివ్యసూరులు అంటారు. అంటే వాళ్ళు భగవంతుడికి చాలా సమీపంలో ఉంటారు. వాళ్ళే నిత్యసూరులుగా భూమి మీద అవతరించారు. వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. దీనిని చాలా చమత్కారంగా రాయలు ఈ పద్యంలో చెప్తారు. ఆళ్వార్ అన్న పదానికి భగవంతుడి భక్తిలో మునిగిపోయిన వారు అని అర్థం. అంటే చాలా లోతుల్ని చూసిన వారు, భగవంతుడు తప్ప వేరే ఏ రకమైన ధ్యాస ఎప్పుడూ ఉండదు వాళ్ళకి. సర్వకాల సర్వావస్థలలోనూ భగవంతుడినే ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ పదానికి అర్థం అది. ఆళ్వార్, ఆళు అంటే సముద్రం అని అర్థం ఉంది. భగవంతుని యొక్క భక్తి సముద్రంలో మునిగిపోయిన వారు ఆళ్వారులు అని చెప్తుంది. వాళ్ళు ఎంతమంది? 12 మంది. చూడండి, అలా 12 సూరులందును సముద్యల్లీలగా ఉన్న వెగ్గల పుంతాపము పాప నా నిజమన తా పాప నాన్ నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీక చరిన్ మురారి సొగియంగా జొక్కి ధన్యాత్ములో నిలపన్నిద్దరు సూరులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్
కవి తన మనసులో ఉన్న భావాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే ఈ మోక్షాన్ని ఆయన్ని అడగొచ్చు కదా, విష్ణుమూర్తిని అడగొచ్చు కదా, విష్ణుమూర్తి పరివారాన్ని అడగొచ్చు కదా. లేదు, వాళ్ళెవరికీ మోక్షాన్ని ఇచ్చేటటువంటి అధికారం ఉన్నప్పటికీ ఆ మోక్ష మార్గాన్ని సుగమం చేసే అవకాశం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఇదిగో ఆళ్వారుల దగ్గర ఉంటుంది. అందుకే గురువు గారి కంటే బాగా సీనియర్ మోస్ట్ విద్యార్థి బాగా ఉపయోగపడతాడు మనకి. గురువు గారు ఏం చెప్తాడు, ఆ తర్వాత చూద్దాంలే అంటాడు, పక్కకి వెళ్ళిపోతాడు. కానీ వీడు అలా కాదు కదా. అలాగే భగవంతుని భక్తిలో బాగా తాదాత్మ్యం చెందిన వాళ్ళు భగవంతుడి గురించి బాగా చెప్పగలుగుతారు. అందువల్ల వాళ్ళని ఆశ్రయించాలన్నారు. అందుకే మోక్షేచ్ఛ మతిన్, మోక్షము మీద కోరికతో దివ్యులన్, ఆకాశంలో ఉండేవాళ్ళు, ఆకాశం అంటే పరమపదమే, పరమపదంలో ఉండే ఆ 12 మందిని నేను కొలుస్తానండి. ఎందుకు కొలుస్తావు? మోక్షము అనే కోరికతో కొలుస్తాను. ఎవరు వాళ్ళు? అంత గొప్పగా చెప్తున్నావు కదా, వాళ్ళు ఏం చేశారండి అంటే మీకు తెలియదండి. భగవంతుడికి కలిగినటువంటి లోటునే తీర్చగలిగిన మహానుభావులు వాళ్ళు. అవునా? ఎంతమంది? 12 మంది ఉంటారు. వాళ్ళని ఏమంటారు? పన్నిద్దరు అంటారు. పన్నిద్దరు సూరులు. ఏం లోటు ఉంది భగవంతుడికి? ఏ లోటుని వాళ్ళు తీర్చారు అంటే, భగవంతుడు ఆకాశంలో ఉంటాడని చెప్పాం కదా. ఆయన ఎక్కడుంటాడయ్యా అంటే సవితృమండల మధ్యవర్తి. చుట్టూ 12 మంది సూర్య భగవానుల్ని పెట్టుకుని మధ్యలో కూర్చుంటాట. ఎంత ధైర్యం, ఎంత సాహసమో చూడండి. ఎందుకుంటాడు అంటే ఆ సూర్యుడికి శక్తినిచ్చేది కూడా ఈయనేనండి. వేదం చెప్పింది అది. సూర్యుడికే శక్తినిచ్చేది. ఇక్కడ లోకమంతా సూర్య భగవానుడి వల్ల కాంతిని పొందుతోంది కదా. మరి పరమపదంలో సూర్యుడు ఉంటాడా? అక్కడ కూడా కరెంట్ ఉంటుందా? పవర్ కట్ ఉంటుందా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేయడానికి లేదు. ఎందుకంటే సూర్యుడికే ఆ సూర్యుల్లో ఉండే శక్తినిచ్చే పరమాత్మ ఉండే లోకం కదా. అందువలన సూర్యుడికి కావలసినటువంటి శక్తిని ఇవ్వడం కోసం ఆయన మధ్యలో ఉంటాడనమాట. సవితృమండల మధ్యవర్తి అన్నారు. దీన్ని కవి చమత్కరించాడు. ఏంటట? ఆకాశంలో 12 మంది సూర్యుల మధ్య ఉండి 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 ఏమంటే ఒక సూర్యుడే వేసవి కాలంలో గట్టిగా ఎండగొట్టాడంటే మనం మూర్చొచ్చి పడిపోతాం. అలాంటిది 12 మంది సూర్యుళ్ళు తీక్ష్ణంగా తననే చూస్తూ ఉంటే పాపం మధ్యలో మహానుభావుడు అలా కూర్చుని ఎంత ఉక్కబోసి ఉంటుంది, ఎంత తాపం కలిగి ఉంటుంది. వెగ్గలపుం తాపము. అప్పుడు విష్ణుమూర్తి నోట్లో థర్మామీటర్ పెడితే పగిలిపోతుందన్నమాట. అంత వేడి వచ్చేసింది అన్నారు. చూడండి, అలా 12 సూరులందున, అలా 12 సూరులు. అలా అంటే పైన 12 సూర్యులు ఉన్నారు. 12 మంది. సూర అంటే సూర్యుడు అని ఒక అర్థం. ఇక్కడ సూరిలు సూరులు అవుతుంది, అక్కడ సూర సూరులు. అలా 12 సూరులందును సముద్యల్లీలగా ఉన్న, బాగా విలాసంతో వాళ్ళ మధ్యలో ఉన్నట్టు. అంటే భగవంతుడు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు ఆయన సరదాగా చేస్తాడు, క్రీడామాత్రంగా చేస్తాడు. అందరూ అంటూ ఉంటారు, సూర్యుడికి దగ్గరగా ఉండగలరా? బ్రహ్మాండంగా ఉంటానయా, ఒక సూర్యుడు కాడు, 12 మంది సూర్యుల మధ్యలో ఉంటాను చూసుకో, అది కూడా బాధ లేకుండా ఉంటాను, చాలా లీలగా ఉంటాను అని చెప్పడానికి అన్నట్లుగా సముద్యల్లీలగా ఉన్న, అలా ఉండేసరికి ఆయనకి వెగ్గలపుంతాపము, భయంకరమైన తీవ్రమైన వేడి చేసిందట. మరి ఆ వేడిని పోగొట్టాలి కదా. ఆయనలా 12 మంది సూర్యుళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ ఆయనకేం కాదు. కానీ ఏదో అయిపోయిందని భావించి ఆయనకి ఏదో శైత్యోపచారం చెయ్యాలని భావించేవాడే అసలైన భక్తుడు. అందుకే వాళ్ళ ఆళ్వార్లయ్యారు. శ్రీకృష్ణుడు అంటే ఒక భగవంతుడని తెలిసి కూడా ఆయనకి ఏదో అయిపోతుందని దిష్టి తీసేసి, ఆవు తోకతో దిష్టి తీసి, పసుపు నీళ్లు జల్లి ఎర్ర నీళ్లు దిష్టి తీసింది యశోద. ఎందుకు తీసిందంటే భగవంతుడికి ఏదో అవుతుందని. అంటే భగవంతుడిని భగవంతుడిలా కాకుండా ఒక భక్తుడిలాగా, సామాన్యుడిలాగా, మనకి బాగా నచ్చినటువంటి వ్యక్తిలాగా చూడటం ఆళ్వారులు చేసే పనే అది. చూడండి, అలా 12 సూరులందును, పైన 12 మంది సూర్యులు ఉంటే వాళ్ళ మధ్యలో సముద్యల్లీలగా ఉన్న ఈ పరమాత్మ సముద్యల్లీలగా ఉన్నాడు. చాలా విలాసంగా సరదాగా మధ్యలో ఉన్నాడు. దానివల్ల ఆయనకి ఏమొచ్చింది? వెగ్గలపుంతాపము. వెగ్గలము అంటే
అధికమైన తాపం కలిగితే దానిని పాపన్ అంటే పోగొట్టుకోవడం కోసం, పోగొట్టాలి కదా మరి. అంత వేడి కలిగితే మనం వెంటనే ఏం చేస్తారు, ఒక తడిగుడ్డ వేసి నుదుటి మీద వేస్తారు కదా, తీవ్రమైన చెండ జ్వరం వస్తే. మరి ఈయనకు కూడా అలాంటి తాపం వచ్చింది. దాన్ని పోగొట్టడానిక నాన్ అన్నట్లుగా ఏం చేశారట వీళ్ళు, నిజ మనః, వీళ్ళకి మనసులు ఉన్నాయి కదా, ఆ మనసుల్లో పద్మాలు ఉన్నాయి కదా, మనసు అనే పద్మం. నిజ మనః కంజాత, కంజాతము అంటే పద్మము, కమ్ అంటే నీరు, నీటి నుండి పుట్టినది కంజాత. వాళ్ళ మనసు అనే పద్మంలో ఉన్న తేనె ఉంటుంది కదా, పద్మం అనగానే అందులో ఒక తేనె వస్తుంది. నిజ మనః కంజాత సంజాత. అది ఎలా ఉంటుంది, తేనె అంటే తెల్లగా ఉంటుంది. క్షీరము అంటారు, క్షీరము అంటే ఉత్తమమైనది అని అర్థం అండి. మీకు అందుకే సాధారణంగా చెప్తూ ఉంటారు కదా, హంస పాలని నీళ్ళని వేరు చేస్తుంది అని మనం వింటూ ఉంటాం లోకంలో. అంటే ఏమిటి, మనం నీళ్లు కలిసినటువంటి పాలు పెడతామా హంసకి? ఇదేమిటి అసలు, ఇది ఈ సామెత ఎక్కడి నుంచి వచ్చింది అంటే, హంసకి కనుక మనం పాలు పెడితే అది పాలు మాత్రం తాగేసి నీళ్లు విడిచిపెడుతుందని, అది ఇది కదా మనం అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అక్కడ క్షీరం అంటే పాలని కాదండి, మకరందము అని అర్థం. అక్కడ మానస సరోవరంలో ఉంటుంది హంస, మానస సరోవరంలో ఉండి అక్కడ నీరు కూడా ఉంటుంది, అక్కడే పద్మాలు ఉంటాయి. ఆ నీరు తాగకుండా పద్మాలలో ఉన్న మకరందాన్ని మాత్రమే తాగుతుంది అని చెప్పడం కోసం క్షీర నీర న్యాయము రెండు అందుబాటులో ఉంటాయి మనకు కూడా. మంచి అందుబాటులో ఉంటుంది, చెడు కూడా అందుబాటులో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, చెడు వైపు ఆకర్షితులం అవుతూ ఉంటాం, మంచిని మనం పట్టించుకోం. మానస సరోవరంలో ఉన్న ఉత్తమమైన హంస ఏం చేస్తుందట, పద్మాలలో ఉన్న మకరందాన్ని మాత్రమే తాగుతుంది. ఆ మకరందానికి క్షీరమని పేరు తప్ప ఇప్పుడు మనం పెట్టేటటువంటి ఈ క్షీరం కాదు. కావాలంటే ఒక హంసను తీసుకొచ్చి మీరు పాలు పెట్టి చూడండి, అదేమో అలా తీసుకుని తాగదు. కాబట్టి భాషలో ఉన్న పదాలు, దాని యొక్క అర్థ విస్తృతి మనం తెలుసుకుని సందర్భాన్ని పట్టుకోకపోతే మామూలుగా ఇలాంటివన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ మనసులు ఉన్నాయి, మనసుల్లో ఏముంది, పుష్కల మాధ్వీకచ్చరీ. వాళ్ళ నిజ మనఃకంజాత సంజాత, వాళ్ళ మనసులు అనే పద్మాలలో సంజాత పుట్టినటువంటి పుష్కలము. అక్కడ పుష్కల అన్నప్పుడు లాకి రా పెట్టేశామనుకోండి, రలయో రభేద పుష్కరం అంటే మళ్ళీ పద్మం అని ఒక అర్థం, పుష్కరం అంటే ఆకాశం అని ఒక అర్థం, పుష్కర అంటే నీరని ఒక అర్థం. పుష్కల మాధ్వీ కచరిన్, అది ఎలా ఉంటుందట, స్వచ్ఛమైన నీరులాగా తెల్లగా ఉన్నటువంటి మాధ్వీకము, తేనె అనే ఝరి వాళ్ళ మనసులో తీసుకుని వచ్చి ఈ పరమాత్మని పెట్టుకున్నారండి. అంటే సాధారణంగా ఆళ్వారుల్లాంటి భక్తులు భగవంతుణ్ణి నిరంతరం తన మనసులో పెట్టి ధ్యానం చేస్తారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని కవి ఏం చేస్తాడు, దాన్ని కవితామయం చేస్తాడు. ఆ కవితామయం చేయటం కోసం ఏం చమత్కరిస్తున్నాడు ఈయన, ఆకాశంలో 12 మంది సూర్యుల మధ్యలో ఉండి బాగా తాపాన్ని పొందినటువంటి ఆ పరమాత్మని తీసుకొచ్చి ఆయనకి పుట్టినటువంటి అధికమైన తాపాన్ని పోగొట్టడానికా అన్నట్లుగా తమ యొక్క స్వచ్ఛమైన మనసు అనే పద్మంలో పుట్టిన పుష్కలమైనటువంటి మాధ్వీకము అంటే తేనె, అది ఝరి తీసుకొచ్చి అందులో ముంచి పారేశారట. మాధ్వీకజరిన్ మురారి, ఎవరాయన పాపం, మురాసురుణ్ణి సంహరించిన వాడు. మురారి సొగియంగా అందులో వచ్చి ఆయన మునకలు వేసి, అమ్మయ్యా చూడండి, మనం కూడా బాగా తీవ్రమైన తాపాన్ని అనుభవించిన తర్వాత తీసుకుని వెళ్ళి మనకి ఎక్కడైనా మంచి చల్లటి ప్రదేశంలో విసిరేస్తే ఎంత ఆనందిస్తామో, అందులో మునకలు వేసి కేరింతలు కొడతామో అలా కొట్టాడు ఆయన సొగియంగా అందులో ఆనందిస్తూ ఉంటే వీళ్ళు చొక్కి ఆనందించి, చొక్కి అంటే పారవశ్యము. చొక్కుట అన్న పదం కేవలం ఆళ్వారులకు మాత్రమే వర్తించేది. భగవంతుడి నామాన్ని విన్నా, రూపాన్ని దర్శించిన, భగవంతుడి గుణగణాలను విన్నా వాళ్ళు మైమరిచిపోతారు, ఆనంద పారవశ్యంలో మునిగిపోతారే. ఆ బ్రహ్మానంద స్థితిని పొందే ఆ స్థాయికి చొక్కి అని పేరు. కాబట్టి భగవంతుడి ఆనందాన్ని చూసి వీళ్ళు ఆనందిస్తారు, ఆయన బాధపడితే వీళ్ళు బాధపడతారు. అది ఆళ్వారులకు సంబంధించిన లక్షణం.
ఇప్పుడు అర్థమైంది కదా. అలపన్నిద్దరు సూరులందును సముద్యల్లీలగా ఉన్న వెగ్గల పుంతాపము బాప నాన్ అంటే అనగా అని అర్థం, పొగటడానికా అన్నట్లుగా. తాపము బాప నిజమన కంజాత సంజాత పుష్కల మాధ్వీక ఝరిన్. మాధ్వీకము అంటే తేనె, ఝరి అంటే ప్రవాహం. అందులో మురారి విష్ణుమూర్తి స్వకీయంగా లోపల మునిగి ఆనందించేలాగా, స్వకీయుట అంటే ప్రవేశించేలాగా ఉండి ఆయన ఆనందిస్తే అది చూసి చొక్కి పారవశ్యాన్ని పొంది ధన్యాత్ములయ్యారు. అప్పుడు వాళ్ళ జీవితాలు, ఆహా మేము ఇందుకు కదా పుట్టాం, మా మనసు అనేది పరమాత్మకు ఒక శాంతిని చేకూర్చడానికి ఉపయోగపడింది కదా అని వాళ్ళు ధన్యత్వాన్ని పొందారే, అటువంటి ధన్యాత్ములయ్యారే వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఇలా పన్నిద్దరు సూరులు. అక్కడ సూరులు అంటే సూర్యుళ్ళు అని చెప్పాలి, ఇక్కడ సూరులు అంటే ఇదిగో ఈ పండితులు, ఆళ్వారులు అని చెప్పాలి. ఇలా పన్నిద్దరు సూరులందలతు మోక్షేచ్ఛామతిన్ దివ్యులన్. మోక్షం మీద కోరికతో అటువంటి దివ్యాత్మ స్వరూపులు ధన్యాత్ములు అయిన ఆళ్వారుల్ని నేను స్తుతిస్తాను అని ఎంత చక్కని పద్యం. ఇలపన్నిద్దరు సూరులు అలపన్నిద్దరు సూరులు అని అర్థమైంది కదా. అని ఇష్టదేవతా ప్రార్థనంబు చేసి అని ఇష్టదేవతల్ని ప్రార్థనంబు చేశాడు. ఇక్కడికి పాపం ఆయనకున్నటువంటి ఇష్టదేవతలందరూ అయిపోయారు. ప్రాచీన కవులు నన్నయ్య తిక్కన మొదలైన వాళ్ళు పెట్టినటువంటి ఒక ఒరవడికి భిన్నంగా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి కావ్య అవతారికలో ఇష్టదేవతా స్తుతి చేశారు. మొట్టమొదట శ్రీ అనే అక్షరంతో ప్రారంభించి పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామిని, అనంతుణ్ణి, తర్వాత గరుత్మంతుణ్ణి, విశ్వక్సేనుణ్ణి, పంచాయుధాల్ని స్తుతించిన తర్వాత ఇక్కడ మనకు 12 మంది ఆళ్వారుల్ని స్తుతి చేశాడు. అసలు శ్రీకారంతో పద్యం మొదలుపెట్టడం అనేది తెలుగు నుంచే సంస్కృతం వాళ్ళకి కూడా అంటించారండి మన వాళ్ళు. ప్రాచీన కావ్యాలలో చాలా వాటిల్లో శ్రీకారం ఉండదు సంస్కృతంలో. అయితే పద్యాన్ని కానీ కావ్యాన్ని కానీ మొట్టమొదటి పద్యాన్ని అకారంతో మొదలు పెడితే అది పూర్తి కాదు అని ఒక విశ్వాసం. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అని కాళిదాసు కుమార సంభవాన్ని పాపం అకారంతో మొదలుపెట్టాడు, అందువల్ల అది పూర్తి చేయలేకపోయాడు అంటారు. మరి సంస్కృతం వాళ్ళకి ఏ అక్షరం బాగా కలిసి వచ్చేది, శుభసూచకమైనది అంటే వకారంతో ప్రారంభించడం చాలా శుభం అని చెప్తారు. వాగర్ధావివ సంపృక్తౌ కాళిదాసు వకారం. సరే, కొన్ని గ్రంథాల్లో శ్రీ అనే అక్షరంతో అనుకోకుండానే శ్రియపతిం అని మాఘం వీటన్నిటిలో శ్రీ అనే అక్షరం వస్తుంది. కాబట్టి శ్రీకారంతో ప్రారంభం చేయటం అనేది తెలుగు వాళ్ళ నుంచే సంస్కృతంలో కూడా ప్రవేశించింది. ఇక నైషధం అయితే నకారంతో ప్రారంభించాడు హర్షుడు, అందువల్ల దాన్ని ఎవరూ చదవరు అనమాట, నా అని వెళ్ళిపోతారు, ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది అది. సరే అని ఇష్టదేవతా ప్రార్థనంబు చేసి మున్నే కళింగ దేశ విజిగీషామనీషం దొండెత్తిపోయి విజయవాటిన్ కొన్ని వాసరంబులుండి శ్రీకాకుళ నికేతనుండకు ఆంధ్ర మధుమధనున్ సేవింపంపోయి హరివాసరోపవాసం బచ్చడ గావింప అపుణ్యరాత్ర చతుర్థయామంబున. ఈయన కళింగ దేశాన్ని దండెత్తడం కోసం వెళ్తున్నాడు. కళింగ దేశం అంటే ఒరిస్సా ప్రాంతం కదా, అక్కడికి వెళ్తున్నాడు అని ఇష్టదేవతా ప్రార్థనంబు చేసి మున్ను పూర్వము ఏన్ నేను మున్నే కళింగదేశ విజిగీషామనీషం దండెత్తిపోయి. విజిగీషామనీష, విజిగీష అంటే జయించాలనే కోరిక ఉండటం, జిగీష దానికి ముందు ఉపసర్గ వచ్చింది. విజిగీష అంటే జయించాలనే బాగా కోరిక ఉండటం. రాజులకి ఉండవలసింది జిగీష, మనలాంటి వాళ్ళకి ఉండవలసినది జిజ్ఞాస. జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస అన్నారు, తెలుసుకోవాలన్న పెద్ద కోరిక ఉండాలి. కానీ మనకు ఉండేది ఏమిటయ్యా అంటే బుభుక్ష అన్నారు. భోక్తం ఇచ్చా, బాగా తినాలనే కోరికుంటూ ఉంటుంది. లేదంటే కొంతమందికి పిపాస ఉంటుంది, బాగా తాగాలనే కోరిక. కొంతమందికి ఏమో వివక్ష ఉంటుంది, అంటే బాగా చెప్పాలి మాట్లాడాలనే కోరిక. ఇవన్నీ చాలా గమ్మత్తైన పదాలు, కృదంతాలు సంస్కృతంలో.
కళింగ దేశ విజిగీషామని దండెత్తిపోయి. కాబట్టి కళింగ దేశాన్ని జయించాలనే ఒక మనీషతో కోరికతో దండెత్తిపోయి దారిలో ఉంది. విజయవాటిన్ కొన్ని వాసరంబులుండి, విజయవాడలో కొన్ని రోజులు ఉన్నట్టు ఆయన. అక్కడ విజయవాడకి దగ్గరలో కృష్ణానదీ తీరంలో శ్రీకాకుళము అని ఒక క్షేత్రం ఉంది. ఆ శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు అనే ఒక దైవం ఉన్నాడు. ఆయన పేరు ఆంధ్ర మహావిష్ణువు. నిజానికి ఈయన చారిత్రక పురుషుడు, తరువాత భగవంతుడుగా కొలవబడ్డాడు అని చరిత్ర చెప్తోంది. శ్రీకాకుళ నికేతనుండగు, నికేతనము అంటే నివాసము, శ్రీకాకుళాన్ని తన నివాసంగా చేసుకున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఆంధ్ర మధుమధనుడు. మధుమధనుడు అంటే విష్ణుమూర్తి. మధు అనే రాక్షసుణ్ణి మథనం చేశాడు కాబట్టి ఆయనకి మధుమధనుడు అని పేరు వచ్చింది. ఆంధ్ర మధుమధనుడు అంటే ఆంధ్ర విష్ణువు అని అర్థం. అక్కడ ఉన్నటువంటి దేవుడి పేరు ఆంధ్ర విష్ణువు. ఆ ఆంధ్ర మధుమధనుని సేవింపనిపోయి ఆయన్ని సేవించడానికి వెళ్ళి, సేవించడం అంటే దర్శనం చేసుకోవటం, అర్చన చేయటం, ఇవన్నీ సేవనము అనే పదంలోకి వచ్చేస్తాయి. శ్రీ వైష్ణవ పరిభాష అది. సేవించుట అంటే పుచ్చుకోవటం కూడా, ప్రసాదం తీసుకోవటం కూడా సేవించటమే, పానీయం తీసుకోవడం కూడా సేవించటమే. మీరు పానీయం సేవించారా అంటూ ఉంటారనమాట. అందువల్ల సేవింపంపోయి వెళ్ళి హరివాసర ఉపవాసం వచ్చటగా వింప. హరివాసరము అంటే ఏకాదశి, ఏకాదశి వ్రతాన్ని అక్కడ చేశాడు. ఏకాదశి అంటే అర్థం ఏమిటి? ఆ రోజు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి హరినామస్మరణ చేసి ద్వాదశి రోజున మధ్యాహ్నం బ్రాహ్మణోత్తములకు పిలిచి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత వీళ్ళు భోజనం చేయాలని ఒక నియమం అన్నమాట. కాబట్టి దానికి ఏకాదశి వ్రతం అంటారు, ద్వాదశి వ్రతం అంటారు, రెండిట్లో ఏదైనా అనొచ్చు. కాబట్టి ద్వాదశి వ్రతం అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అమ్మ ద్వాదశి నాడు భోజనం చేస్తాం కాబట్టి ఆ ఆలోచన ఉండటం వల్ల మనకు ఉత్సాహంగా ఉంటుంది. ఏకాదశి వ్రతం అన్నాం అనుకోండి, నీరసంగా ఏమీ తినం కాబట్టి నీరసం వస్తుంది. అందువల్ల ద్వాదశి వ్రతము, అదే అంబరీషుడు చేసింది ద్వాదశి వ్రతం అని కొన్ని చోట్ల చెప్తారు, ఏకాదశి వ్రతం అని చెప్తారు. ఇక్కడ ఈయన ఏం చేశాడు? ఏకాదశి వ్రతాన్ని హరివాసర ఉపవాసంబు అచ్చట కావింప అక్కడ చేస్తే ఆ పుణ్యరాత్ర చతుర్థయామంబున, ఆ పుణ్యమైనటువంటి రాత్రి 4వ జామున. ఈ స్వప్న శాస్త్రం అని ఒక్కొక్క శాస్త్రం ఉందండి. మొదటి జాములో వచ్చిందనుకోండి, ఏదైనా ఒక కల వస్తే అది పట్టడానికి ఒక 6 నెలలు, సంవత్సరం పడుతుందన్నారు. మొదటి జాములో వచ్చిన కళ నెరవేరడానికి సంవత్సరం. రెండవ జాములో వస్తేనేమో ఏదో 9 నెలలు, 8 నెలలు ఇలా లెక్క ఉంది. 4వ జాములో వస్తే ఒక 10 రోజుల్లో అయిపోతుందన్నారు. అలా కాకుండా ప్రాభాత వేళ గోవిసర్జన వేళ కనుక, గోవిసర్జన వేళ స్వప్నం వస్తే అది వెంటనే మన నిద్ర లేవగానే అది ఫలిస్తుందన్నారు. స్వప్న శాస్త్రంలో హరివాసరోపవాసం వచ్చడ గావింప ఆ పుణ్యరాత్ర చతుర్థయామంబున. ఆ పుణ్యరాత్రము చతుర్థయామంలో 4వ యామము. ఆ యామము అన్న పదమే తెలుగులో జాము, జామము అయింది, జాము. దీనికి మనం కొంచెం ఏం చేస్తామంటే కొంచెం బరువుగా ఉండాలని జాము అని ఒత్తు పెడతాం. నిజానికి ఒత్తు ఏం లేదు, యా ఉన్న చోట జా వస్తుంది అంతే. యామము అన్నట్లుగా జామము అవ్వాలి. ఆ జామంలో మధ్యలో మాపోతుంది, జాము అయిందన్నమాట. 4వ జామున ఆంధ్ర మహావిష్ణువు కనిపించాడు. ఎవరు కనిపించారో మొత్తానికి కనిపించారు. ఆయన చెప్పినటువంటి పోలికల్ని బట్టి మీరే చూడండి. నీలమేఘముడాలుడిలు సేయగజాలు మెరుగు చామన ఛాయమిని తోడ అరవిందముల కచ్చులడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దోయి తోడ పులుగురాయని చట్టు పలవన్నె నొరవెట్టు హొంబట్టు పుజిలుగు రెంటెంబు తోడ ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు దొరలంగనాడు కౌస్తుభము తోడ తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చు లేములుడి పెడులే జూబులేమతోడ తొలకు దయ తెల్పు చిరునవ్వు తోడ తదంధ్ర జలజాక్షుడిట్లని ఆనతిచ్చే. ఆంధ్ర జలజాక్షుడు అన్నాడు. జలజాక్ష శబ్దం కేవలం విష్ణుమూర్తికి మాత్రమే రూఢి అయిపోయారు. పుండరీకనయనుడు, కొన్ని శబ్దాలు కొంతమంది ఎవరికైనా చెప్పొచ్చు, అంటే విశేషంగా చెప్పినప్పుడు అందరికీ చెప్పొచ్చు. శివుడికి 3 కళ్ళు ఉన్నంత మాత్రాన ఆయన్ని పద్మాక్షుడు అని ఎక్కడా మనం వినం.
ఎందుకని పద్మాక్ష, జలజాక్ష, పుండరీకాక్ష ఇలాంటి పదాలు విష్ణుమూర్తికి రూఢివాచకాలు అన్నమాట. కాబట్టి కలలో తత్ ఆంధ్ర జలజాక్షుడు. జలజాక్షుడు అంటే విష్ణువు. ఆంధ్ర జలజాక్షుడు అంటే ఆంధ్ర మహావిష్ణువు కనిపించి ఇట్లని ఆనతిచ్చే, ఇలా ఆనతిచ్చాడు. అలా ఆనతి ఇవ్వడం అంటే ఆజ్ఞాపించాడని. ఇలా ఆజ్ఞాపించడానికి పాపం ఆయన ఎలా వచ్చాడు? ఒక్కడే వచ్చాడా? ఒంటరిగా వచ్చాడా? పక్కన ఎవరైనా ఉన్నారా? ఎలాంటి వస్త్రాలు ధరించాడు? మరి రూపవర్ణన ఉండాలి కదా. ఎందుకంటే ఇదే ఆంధ్ర మహావిష్ణువుని ఆంధ్రనాయక శతకము అనే పేరుతో కాసుల పురుషోత్తమ కవి, చాలా గొప్ప కవి, ఆంధ్రనాయక శతకం అనే పేరుతో అద్భుతమైన శతకం ఒకటి రాశాడు. ఈ ఆంధ్ర మహావిష్ణువుకే ఆంధ్రనాయకుడు అని పేరు. ఎక్కడుంటాడు ఆయన? శ్రీకాకుళం అనే క్షేత్రంలో ఉంటాడు. ఆ కవి ఎప్పటివాడంటే 17-18వ శతాబ్దాలకి సంబంధించినటువంటి ఒక కవి, కాసుల పురుషోత్తమ కవి. ఆంధ్ర మహావిష్ణువు ఆలయంలో ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకోక ఒక పాడుబడిన శిథిలాలయంగా ఉంటే ఆ ఊరిలోనే ఉన్న ఒక కవి అక్కడ ఉన్నటువంటి వైభవం తెలిసినవాడే ఆ వైభవం ఇప్పుడు లేదే అని బాధపడుతూ ఎవరిననాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక, ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. దేవుణ్ణి తిడితే పాపం ఆయనేం మాట్లాడట కదా అని ఆయనతోనే మొదలుపెట్టాడు. ఆయన్నే నిందించడం మొదలుపెట్టాడు. ఏమయ్యా, నువ్వు చాలా గొప్పవాడివి కదా, నీ దేవాలయాన్ని నువ్వే పట్టించుకోకపోతే ఎలా? అలా మెల్లగా చెప్తే వినడు కదా. ఆయన కూడా రాయిలాగా పడి ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం ఘాటుగా చెప్పాలి అని నిందాస్తుతి అని ఒక అలంకారం ఉంటుంది సంస్కృతంలో. నిందాస్తుతి అంటే పొగుడుతున్నట్లుగా ఉంటుంది, లోపల నింద ఉంటుంది. అంటే నింద వల్ల కానీ పొగడ్త వల్ల కానీ, పొగడితే వస్తే పైకేమో నిందించినట్లుగా ఉండాలి కానీ లోపల స్తుతి ఉండాలి. దీన్ని నిందాస్తుతి, వ్యాజస్తుతి అలంకారం అంటారు. ఆ అలంకారంలో పెట్టి ఈ ఆంధ్ర మహావిష్ణువుకి గట్టిగా చీవాట్లు పెట్టాడు ఆ కవి. ఆయన ఎలాంటి వాడంటే ఆ కాసుల పురుషోత్తమ కవి గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు. అంటే ఆ కవి పట్ల మనకి అభిప్రాయం తెలియాలి అంటే, పోతన గనక భాగవతాన్ని రాయలేకపోతే, అంటే రాయకపోతే లేదా రాసి ఉండకపోతే ఆ భాగవతాన్ని రాయడానికి అర్హత ఉన్న కవి కాసుల పురుషోత్తమ కవి. అటువంటి కవి అని ఆయనకి కితాబు ఇచ్చాడు. అంత గొప్ప కవి. మామూలుగా మనం మాట్లాడే మాటల్లోనే చమత్కారాన్ని పండించి ఆయన్ని పైకి నిందిస్తున్నట్లుగా ఉండి స్తుతి చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి, నాగలి రోకలన్నకు నిచ్చి శంఖాది పంచాయుధములీవు పట్టినావు, తాటి టెక్కెంబు కోల్తల పెద్దకెత్తించి గరుడ ధ్వజంబీవు కట్టినావు, మధ్యమగ్రజునకు మత్తిల ద్రావించి వెన్నపాలు పెరుగీవు జుర్రినావు. కృష్ణుణ్ణి వ్యాజస్తుతి చేస్తున్నాడు. ఏమయ్యా, నువ్వు చేసిన పనేమిటి? నువ్వు మీ అన్నయ్య బలరాముడు మీ ఇద్దరికి ఆయుధాలు పంచుకునేటటువంటి సందర్భం వస్తే నువ్వేం చేశావు? మీ అన్నయ్య అయిన బలరాముడికేమో నాగలి, రోకలి ఇలాంటివి ఇచ్చావా? నువ్వేం చేశావు? చక్కగా శంఖం, చక్రం ఇలాంటి మంచి మంచి ఆయుధాలేమో నువ్వు తీసుకున్నావు. అన్నకేం చేశావు? ఎందుకు పనికిరాని చెక్కతో చేసిన అవి ఆయుధాలు అండి. నాగలి, రోకలి ఆయుధాలు అవుతాయా? అవి ఎలా పట్టుకోవాలో తెలియదు, ఎలా వాడాలో తెలియదు. అందుకే పాపం బలరాముడు కూడా ఆయుధాన్ని ఎక్కడ వాడాడు? ఒకసారో 2 సార్లు వాడాడు అంతే. భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉంటాడు అంతే, తమ్ముడు ఇచ్చాడు కదా అని. నువ్వేమో మంచి మంచి ఆయుధాలను తీసుకున్నావు, మీ అన్నగారికేమో అలాంటి ఆయుధాలను అంటగట్టావు. సరే, బాగానే ఉంది. తాటి టెక్కెంబు కొలతల పెద్దకెత్తించి, పెద్ద మీ అన్నగారికి నువ్వేదో మేలు చేస్తున్నట్టుగా ఆయనకేమో తాటి టెక్కెంబు అంటే తాళము, తాటి చెట్టు బలరాముడి రథం మీద ఉన్న జెండా మీద ఉన్న గుర్తు. ధ్వజము అంటారు కదా, గరుడ ధ్వజము అంటే విష్ణుమూర్తి రథం ఉంటుంది కదా, రథం పైన ఒక జెండా ఉంటే దాని మీద గరుడు ఉంటాడు అన్నమాట, గుర్తు.
ఇప్పుడు కూడా మన సైన్యానికి సంబంధించి చిన్న చిన్న జెండాలు ఉంటూ ఉంటాయి చూసారా, వాళ్ళకి గుర్తింపు చిహ్నం కింద అనమాట. అలా విష్ణుమూర్తికి గరుడ ధ్వజం. మరి బలరాముడికి ఏమిటండి అంటే తాళధ్వజము అన్నారు, తాటి చెట్టు. ఎందుకని ఆయన ఎప్పుడు తాటి చెట్టు కింద ఉంటాడు, అదొక గుర్తు అనమాట. అందువల్ల ఏం చేసావు నువ్వు, తాళధ్వజమేమో మీ అన్నయ్య గారికి ఇచ్చి గరుడ ధ్వజం వీవు కట్టినావు, నువ్వేమో గరుడ ధ్వజం తీసుకున్నావు. అలాగే మీ అన్నగారికి నల్లని వస్త్రాన్ని ఇచ్చేసావు. వెలలేని కరివోని వలువ జ్యేష్ఠునకిచ్చి, అంటే ఆయన తెల్లగా ఉంటాడు కదా, ఆదిశేషుడు అంశతో పుట్టాడు బలరాముడు కాబట్టి ఆయన తెల్లగా ఉంటాడు కాబట్టి నల్లని వస్త్రం ఇచ్చాడు. మ్యాచింగ్ అంటాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈయన నల్లగా ఉంటాడు కాబట్టి ఈయన పసుపు పచ్చని వస్త్రాన్ని కట్టుకున్నాడు. మరి మనిషి కనిపించాలి కదా. అలాంటి విలువలేని ఒక నల్లని వస్త్రాన్ని మీ అన్నయ్య గారికి ఇచ్చి పట్టు పీతాంబరం నువ్వు కట్టుకున్నావు. ఆయనకేమో మద్యం ఇచ్చి తాగమన్నావు, నువ్వేమో వెన్న పెరుగు పాలు ఇవన్నీ కూడా నువ్వు జుర్రుకున్నావు. కాబట్టి తగవరివే, నువ్వయ్యా చాలా గొప్పవాడివి, తీర్పు చెప్పాలంటే నువ్వే చెప్పాలి. మరి వేరే దొరకలేదని ఆ పాండవులు ఏం చేశారు, నిన్ను పెట్టుకున్నారు మధ్యలో. తగవరివే అన్నదమ్ముల తగవు ఈవ తీర్పవలె గాని వేరొండు తీర్పగలడే. కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తీర్చడానికి నువ్వే తగిన వాడివయ్యా, అంటే నువ్వు ఇంత పక్షపాత బుద్ధితో వహిస్తున్నావు అని పైకి నింద. కానీ సాక్షాత్తుగా కృష్ణుడే విష్ణుమూర్తి. అందువల్ల పంచాది ఆయుధాలన్నీ పట్టుకున్నాడు. అలాగే గరుడ ధ్వజం ఆయనది. అందువల్ల కృష్ణుడే శ్రీ మహావిష్ణువు అని చెప్పడం స్తుతి. ఇలాంటి స్తుతి నింద చేసి అద్భుతమైన శతకం రాశాడు. అదిగో అక్కడ ఉన్నటువంటి స్వామి ఎలా ఉన్నాడు చెప్తున్నాడు. నీలమేఘముడాలు డీలుసేయగజాలు మెరుగు చామన ఛాయమేని తోడ, మెరుగు చామన ఛాయమేను. నీలమేఘశ్యాముడు అనడానికి ఈయన మెరుగు, బాగా ప్రకాశించేటటువంటి మెరుపుతో కూడినటువంటి చామన ఛాయమేని, అంటే నల్లగా ఉన్న అందులో నిగనిగలు ఉండాలన్నారు, ఆ నిగనిగలు ఉంటాయన్నమాట. ఇది ఎలా ఉంది, నీలమేఘము నల్లని మేఘము యొక్క డాలు అంటే కాంతి, ఆ కాంతిని డీలు చేయగా చాలు. డీలు చేయుట అంటే ఓడించుట, ఓడించగలిగినటువంటి శక్తి కలిగినది. చాలు అంటే దాన్ని పోగొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన మెరుగు చామన ఛాయమేని తోడ, నల్లగా ప్రకాశించే చామన ఛాయ కలిగినటువంటి వర్ణంతో అరవిందముల ఖర్చులడగించు జిగి హెచ్చు. అరవిందాలకు పద్మాలకు ఒక గర్వం ఉంటుందట, ఖర్చు అంటే గర్వం. ఆ ఖర్చుని పోగొడతాయి. అరవిందముల ఖర్చులు అడగించు జిగి హెచ్చు అంటే పద్మాలు మేమే బాగా పెద్దగా ఉంటాము, ప్రకాశిస్తూ ఉంటాము, తెల్లగా ఉంటాము అని పద్మాలు చాలా గర్వంతో ఉంటే స్వామి నేత్రాలు ఏం చేస్తాయట, ఆ అరవిందాలకు ఉన్నటువంటి గర్వాన్ని పోగొడతాయి. ఖర్చులు అడగించేటటువంటి పోగొట్టే, అణిచివేసే, జిగి కాంతితో హెచ్చు అతిశయించే ఆయతం బగు కన్ను దోయితోడ. ఆయతము అంటే విశాలమైనటువంటి నేత్రాలు రెండు కలిగిన వాడు, కన్ను దోయి. పులుగురాయని చట్టు ఫలవన్నె నొరవెట్టు. పులుగురాయుడు అంటే గరుత్మంతుడు, ఆయన చట్టుపల అంటే రెక్క. ఆయన రెక్కలు ఎలా ఉంటాయి, బంగారపు రంగులో బాగా ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి సుపర్ణుడి పర్ణాల కాంతితో ప్రకాశించే, అంటే ఆయన కాంతికే ఆ వన్నెకే వరపెట్టు. ఆ గరుత్మంతుడి బంగారపు మేని కాంతి వచ్చి ఈయన పట్టు పీతాంబరంతో వరపెట్టుకుంటుందా, పదును పెట్టుకుంటుందా అన్నట్లుగా ఉంటుందట. అంటే దాన్ని అతిశయించి ఉంటుంది. అలా అతిశయించే హొంబట్టు జిలుగు రెంటెంబుతోడా. హొన్ను ప్లస్ పట్టు హొంబట్టు అన్నారు. కన్నడంలో హొన్ను అంటే తెలుసు కదా, బంగారం అన్నమాట. అదే తెలుగులో పొన్ను అవుతుంది. తెలుగులో పకారాది పదాలు కన్నడంలో హకారంతో ఉంటాయి. హెచ్చు అంటాం మనం, పెచ్చు తెలుగులో పెచ్చే. హెచ్చు అనేది కన్నడం నుంచి తెలుగులోకి వచ్చింది. తెలుగులో అయితే సంస్కృతం నుంచి హకారాది పదాలు కొన్ని వస్తాయి. మిగిలినటువంటి అచ్చతెనుగు పదాల్లో హకారం ఉందంటే అవన్నీ కన్నడం నుంచి తెలుగులోకి ప్రవేశించిన పదాలని లెక్క. కాబట్టి హొంబట్టు, హొన్ను ప్లస్ పట్టు అన్నమాట. అంటే బంగారం రంగులో లేదా బంగారపు జరీగలిగిన, బంగారం కలగలిసిన పట్టు జిలుగు రెంటెంబు తోడ. రెంటెము అంటే వస్త్రం. పట్టుతో ఉన్న, జిలుగు కాంతితో ఉన్న వస్త్రాన్ని ధరించినవాడు.
ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు దొరలంగనాడు కౌస్తుభముతోడా. సరే, వక్షస్థలంలో ఆయనకి స్వతసిద్ధంగా ఉన్నటువంటి ఒక మణి ఉన్నది, కౌస్తుభము అన్నారు. ఆ కౌస్తుభం ఎలా ఉంటుంది? ఉదయ అర్క బింబంబు నొరపు విడంబంబు. ఉదయ అర్క బింబము అంటే ఉదయ సమయంలో సూర్యబింబం అంటే బాలభానుడి కాంతి ఎలా ఉంటుందో, ఆ బాలభానుడి యొక్క వరపు అంటే ఒప్పిదము, అందం, అది ఎలా ఉంటుందో దాన్ని విడంబంబు. ఆ విడంబంబు అంటే దాని దీర్ఘత అంటే గొప్పగా ఉన్న ఉదయార్క బింబపు కాంతిని దొరలంగనాడు కౌస్తుభము. ఎంత గొప్పగా ఉంటుందో ఉదయకాలపు సూర్యబింబం తాలూకు కాంతి, దానిని పూర్తిగా తిరస్కరించగలిగినటువంటి తోలనాడగలిగిన కౌస్తుభమణి అంటే వక్షస్థలంలో ఉన్న కౌస్తుభాన్ని బాలభానుడితో పోలుస్తున్నాడు. తమ్మికేలుండ, ఒక చేతిలోనేమో పద్మం ఉండగా, పెరకేల దండ ఇచ్చు లేములుడి పెడులే చూపులేమతోడా. ఒక చేత్తోనేమో పద్మాన్ని ధరించింది లక్ష్మీదేవి, ఇంకో చేత్తోనేమో స్వామి హస్తాన్ని పట్టుకుంది, పాణిగ్రహణం చేసి ఉన్నది. ఆ భంగిమ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చినటువంటి విష్ణుమూర్తి ఎలా వచ్చాడన్న విషయం మీద తర్వాత వాళ్ళందరూ మంచి విశ్లేషణలు చేస్తారు. తమ్మికేలుండ పెరకేల దండ ఇచ్చు లేములుడి పెడులే చూపులేమతోడ. లక్ష్మీదేవి అని చెప్పలా, లేములుడి పెడిలే చూపులేమా. లేములు అంటే దారిద్ర్యాలన్నింటినీ పోగొట్టగలిగినటువంటి లేత చూపులతో మాత్రమే దారిద్ర్యాలని పోగొట్టే లేమ ఒక స్త్రీ. ఆవిడెవరు? లక్ష్మీదేవి. తొలకు దయదల్పు చిరునవ్వుతోడ. చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ చిరునవ్వులో ఏం కనిపిస్తోంది మనకంటే దయ కనిపిస్తోంది. దయ తొణికిసలాడుతుంది. తొలకు దయ, తొణికిసలాడేటటువంటి దయని తెలిపే చిరునవ్వుతోడా కలలో తద్ ఆంధ్ర జలజాక్షుడు, ఆ ఆంధ్ర మహావిష్ణువు ఇట్లని ఆనతిచ్చే. ఇదిగో ఇలా అని ఆనతిచ్చట. అంటే వచ్చింది ఎవరు? ఆంధ్ర మహావిష్ణువు. ఎలా వచ్చాడు? ఒక్కడే వచ్చాడా? లేదు. విష్ణుమూర్తి ఎప్పుడూ లక్ష్మీదేవితో కలిసే వస్తాడు. ఇలా చెప్పడం కంటే లక్ష్మీదేవే విష్ణుమూర్తితో వెన్నంటి వస్తుంది అని చెప్పడం ఇంకా సబబు. ఎందుకంటే ఆవిడికి నిత్యానపాయిని అన్నారు. నిత్యము అనపాయని, ఎల్లప్పుడూ కలిసే ఉంటుంది, విడిచిపెట్టి ఉండదన్నమాట. ప్రతి అవతారంలో కూడా విష్ణుమూర్తితో వెన్నంటి ఉండే తల్లి కాబట్టి ఆవిడికి నిత్యానపాయిని అన్నారు. అంటే ఎందుకు ఉంటుందండి అన్నారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? అంటే తెలుసు, విష్ణుమూర్తి దగ్గర అండి. ఏమిటండి ఆయన గొప్ప? ఏమైనా దిగొచ్చాడా పైనుంచి? ఎందుకు ఆయన దగ్గరే నిత్యానపాయిని అని ఇవిడికి పేరు పెట్టి మరి ఎందుకు చెప్పాలి? సత్వగుణం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి అని అర్థం. సత్వగుణ సంపన్నుడు కదండి. శివుడేమో తమోగుణ సంపన్నుడు, తమస్సు. బ్రహ్మదేవుడేమో రజోగుణ సంపన్నుడు, సత్వగుణ సంపన్నుడు. కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరే ఉంటుంది. కాబట్టి లౌకికంగా కూడా ఎవరైతే సత్వగుణం కలిగిన వారో వారి దగ్గర మాత్రమే లక్ష్మి ఉంటుంది. తమోగుణం ఉన్నవారు, రజోగుణం ఉన్నవారి దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఉండదు. ఎప్పుడైతే మనలో సత్వగుణం పక్కకి తొలగి మిగిలిన గుణాలు ప్రకోపిస్తాయో, అందుకే ఎక్కడెక్కడైతే గొడవలు జరుగుతాయో, ఎక్కడ ఒకరి నుంచి ఒకరు దూషణ భూషణ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారో, దూషణ భాషణలు జరుగుతూ ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి గజ 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 వణికిపోయి పారిపోతుందట. ఇక్కడ నేను ఉండే ప్రాంతం కాదు. అందువల్ల మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలన్నారు? ప్రియమైన మాటలు మాట్లాడాలి. క్రోధం వచ్చినా సరే దాన్ని నియంత్రించుకొని సాత్వికంగా ఉండాలి. సత్వగుణాన్ని నిలుపుకుంటే మనకేం లభిస్తుందని అడుగుతూ ఉంటారే, ఒకే ఒక మాట చెప్పండి, లక్ష్మీదేవి ఉంటుందా? సత్వగుణం లేకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇది మీకు ఇక్కడే కాదు, భాగవతంలో చాలా క్షీరసాగర మథన ఘట్టంలో బ్రహ్మాండంగా చెప్తాడు. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత ఒక్కొక్కరిని చూస్తుందట. అమ్మో శివుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకని? శివుడు తమోగుణ సంపన్నుడు, అలాగే రజోగుణ సంపన్నుడు బ్రహ్మదేవుడు. కాబట్టి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళకూడదు.
కాబట్టి ఈ 3 లోకాలలో ఎవరయ్యా ఉన్నారంటే సత్వగుణ సంపన్నుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. అందుకే చెప్తారు, చూడక్కడ శివుడు ఉన్నాడు, వరిస్తావా వత్సే మాగా విషాదం. నువ్వేం భయపడొద్దు, కంగారు పడొద్దు, అటు వెళ్ళొద్దు. ఎందుకని అక్కడ విషాన్ని ఆదా అంటే తినేవాడు, అత్తి అంటే తినడం అన్నమాట. నువ్వు 2 అర్థాల్లో చెప్తారు అక్కడ. మాగా విషాదం, నువ్వేమి విషాదాన్ని పొందవద్దు అని ఒక అర్థం. ఇంకోటి ఏమిటి, మాగా విషాదం, విషాదుడు ఉన్నాడు అక్కడ అంటే విషాన్ని ఆహారంగా తిరిగినటువంటి శివుడు ఉన్నాడు, అటువైపు వెళ్ళొద్దు. కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తితో ఎప్పుడూ నిత్యానపాయనిగా ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే వచ్చిందండి. అప్పుడు అలా వచ్చిన ఆంధ్ర మహావిష్ణువు రాయలవారితో అంటున్నాడు, పలికి తుత్ప్రేక్షోపములు జాతి పెంపెక్క రసికులవు ననమదాలస చరిత్ర. రాజు మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు, రాజుగారితో మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఆ మాట్లాడేవాడు కూడా రాజు అయితే ఆ రాజసం ఉట్టిపడాలి. రాసేవాడు రాజే. ఇక్కడ విశేషం చూడండి ఈ పద్యంలో. రాసేవాడు రాజు, కవి కూడా రాజే. శ్రీకృష్ణదేవరాయలు ఎవరి గురించి రాస్తున్నాడు? ఒక రాజు గురించి రాస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు అంటే రాజులకే రాజైన ఆంధ్ర మహావిష్ణువు కూడా ఒక రాజే కదా. కాబట్టి 3 రాజులు ఒకేసారి ఆలోచిస్తే, ఒకేలా ఆలోచిస్తే పద్యం ఎలా ఉంటుందో అంత ఠీవిగా ఈ పద్యం ఉంటుంది. పలికి తుత్ప్రేక్షోపములు జాతి పెంపెక్క రసికులవు నన మదాలస చరిత్ర. భావధ్వని వ్యంగ్య సేవదిగాగ చెప్పితివి సత్యావధూ ప్రీణనంబు. శృతి పురాణోపసంహితలేర్చి కూర్చితి సకల కథాసార సంగ్రహంబు. శ్రోత్రఘచ్చటలు విచుగరచించితి శుక్తి నైపుణి జ్ఞాన చింతామణి కృతి. మరియు రసమంజరీ ముఖ్య మధుర కావ్యరచన మెప్పించుకొంటి గీర్వాణ భాష. ఆంధ్రభాష అసాధ్యంబే అందునొక్క కృతి వినిర్మింపుము ఇక మాకు ప్రియముగాగా. ఇక మాకు ప్రియముగాగా. రాసిందెవరు? రాయలవారు. చెప్పేదెవరు? ఆయన రాజుగారు ఆంధ్ర మహావిష్ణువు. మాకు ప్రియముగాగా. పెద్దవాళ్ళు ఏమంటారంటేట నేను అనరు అనమాట, దాన్ని రాయల్ ఉయ్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. రాయల్ ఉయ్. మేము వచ్చామంటే ఎంతమంది వచ్చారా నాయన అని చూస్తూ ఉంటారు. ఎంతమంది రారు, వచ్చింది ఒక్కడే. ఎవరు? రాజుగారు కదండి, అందువల్ల మేము అంటూ ఉంటారు. దాన్ని రాయల్ ఉయ్ అంటారు. అక్కడ కూడా అదే. కొంతమంది ఇళ్లలో అందరినీ గారు అని పిలుచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులను కూడా అమ్మగారు, నాన్నగారు అంటూ ఉంటారు. బాగానే ఉందండి, గౌరవం ఇచ్చారు. కోపం వచ్చినప్పుడు ఏమంటారు? అమ్మగారు మీరు నోరు ముయ్యండి అంటారు. ఇంకెందుకు గౌరవం పోయి, పైకేమో గౌరవం, నోరు ముయ్యండి అంటే ఆ గౌరవం పోయింది. సరే చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు. పలికిది ఉత్ప్రేక్షోపములు పెంపెక్క రసికులౌ నన మదాలస చరిత్ర. మదాలస చరిత్ర అనే సంస్కృతంలో ఒక అద్భుతమైన కావ్యం రాశాడు రాయలు. మనకి లభించడం లేదు. అందులో ఎలా ఉంటుందట, ఉత్ప్రేక్ష ఉపమ ఈ 2 అలంకారాలు బాగా వాడి పలికితి, పలికావు నువ్వు. ఉత్ప్రేక్ష ఉపమలు, ఉత్ప్రేక్షాలంకారం, ఉపమాలంకారం. జాతి పెంపెక్క, తెలుగు జాతంతా, సంస్కృత జాతంతా అందరూ మెచ్చుకునేలాగా. పెంపు ఎక్క అంటే అతిశయించేలాగా. రసికులు అవునన, నీ కవిత్వాన్ని చూసి రసికులు అవుననాలి. అవుననేలాగా మదాలస చరిత్ర అనే ఒక గ్రంథం రాశావు. ఇంకొకటి సత్యావధూ ప్రీణనంబు. సత్యావధు అంటే సత్యభామకి సంబంధించినటువంటి వధూ ప్రీణనము అంటే వివాహం. సత్యాదేవితో వివాహం చేసుకునేటటువంటి ఒక కథని రాశాడు. ఎలా? భావ ధ్వని వ్యంగ్య సేవధి. సేవధి అంటే అందులో గుప్పించడం అని అర్థం. సేవధి అంటే నిక్షేపం చేయడం అన్నమాట. ఒక బిందెలో మనం రత్నాలు అన్ని పెట్టి భూమిలో దాచిపెడతాం చూసారా, అలాగే సత్యావధూ ప్రీణనంబు అనేటటువంటి గ్రంథంలో భావము, ధ్వని, వ్యంగ్యము ఇవన్నీ పెట్టి రాశావు కదయా. భావధ్వని వ్యంగ్య సేవధి గాగ చెప్పితివి సత్యావధూ ప్రీణనంబు. 2వ గ్రంథం అది. ఇక 3 శృతి పురాణ ఉపసంహితలేర్చి గూర్చితి. శృతి అంటే వేదం, పురాణాలు
ఉపసంహితలు, ఇంకా ఉపపురాణాలు వేదాలు ఏవో ఉన్నాయిగా. 14 విద్యలని చెప్తూ ఉంటారు. వేదాలు 4, వేదాంగాలు 6. ఆ తర్వాత తర్కం, మీమాంస, తర్కశాస్త్రం 1, మీమాంస, పురాణము, ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి ఆగమం అని పేరు. ఈ 14 విద్యలు తెలిసి ఉన్నవాడే రాయగలడు. అవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. రాయల వారికి ఎంత పాండిత్యం ఉందో చెప్తున్నాడు చూడండి. శృతి, శృతి అంటే వేదము. పురాణాలు. ఉపసంహితలు, ఉపవేదాలు. ఉపవేదాలు ఉన్నాయిగా, ఆయుర్వేదం, ధనుర్వేదం, ఇవన్నీ. ఉపసంహితలు ఏర్చి కూర్చితి, వాటన్నింటినీ ఏర్చి కూర్చావు. సకల కథాసార సంగ్రహంబు, సకల కథాసార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించావు. ఇక శ్రోత్రఘచ్చటలు విచుగ రచించితి. శ్రోతృ, అఘ, చట అన్నమాట అక్కడ విడదీసుకుంటే. శ్రోతృ అంటే చెవులు, చెవులకి ఉన్న అఘ పాపము యొక్క చటలు సమూహం పోయేలాగా అనమాట. మనం అంటాం కదా, చెవుల తుప్పు వదిలిపోయింది అంటూ ఉంటారే, అలా శ్రోత్రఘచ్చటలు. శ్రోతృ, అఘ, శ్రోత్రఘ అవుతుందన్నమాట. శ్రోత్రఘచ్చటలు విచ్చుగా రచించితి. కాబట్టి చెవులకి ఉన్నటువంటి పాపమంతా పోయేలాగా, విచ్చుకునేలాగా రచించితి, రచించావు. ఏం రచించావు? సూక్తి నైపుణి, మంచి మాటలతో, అలంకారాలతో జ్ఞాన చింతామణి కృతి. జ్ఞాన చింతామణి అనే ఒక కృతి రాశాట. అది సూక్తి నైపుణి అన్నాడు. సూక్తి అంటే మనం అనుకునేటటువంటి సూక్తులు కాదు. సూక్తి అంటే సూక్తి, మంచి మాట. సూక్తి ఒక మాట, మంచి మాట ఎప్పుడవుతుంది? అది అలంకారప్రాయంగా చెప్పినప్పుడు, అందంగా చెప్పినప్పుడు అది మంచి మాట అవుతుంది. అంటే అందులో నీతి ఉంటే సూక్తి అని మనం ఒక రూఢ్యర్థంలో వాడుతున్నాం. కానీ కవులు వాళ్ళ కవిత్వానికి సంబంధించిన గుణాల గురించి చెప్పేటప్పుడు సూక్తి వైచిత్రి అంటే నీతులు చెప్పుకుంటూ ఉంటాడని. నీతులు చెప్తుంటే ఎవరు వింటారండి? ఎవరు వినరు. మన కొటేషన్లు చాలా వస్తూ ఉంటాయి, 2 చదివిన తర్వాత పక్కన పెట్టేస్తాం. కానీ కావ్యం అయితే ఎంతైనా చదువుతాం. కాబట్టి సూక్తి అంటే కేవలం కొటేషన్స్ లాంటివి, మంచి మాటలు కాదు. అది కవిత్వం అని అర్థం. సూక్తి శబ్దానికి అలంకారంతో, వర్ణనలతో కూడిన కవిత్వము. అట్లాంటి నైపుణ్యంతో నువ్వు జ్ఞాన చింతామణి అనే కృతిని రచించావు. మదాలస చరిత్ర రాశావు, సత్యావధు ప్రీణనం రాశావు, సకల కథాసార సంగ్రహము, జ్ఞాన చింతామణి. ఈ 4 కాదయ్యా. మరియు రసమంజరి ముఖ్య మధుర కావ్యరచన మెప్పించుకొంటి గీర్వాణ భాష. గీర్వాణ భాష అంటే సంస్కృతం. గీహి బాణ, అక్కడ గీర్వాణ అంటే గీహి బాణ అంటే వాక్కునే బాణంలాగా ప్రయోగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి భాషని. అంటే శబ్దం ద్వారానే ఏదైనా చేయొచ్చు. అటువంటి వాళ్ళు గీర్వాణులు అన్నారు. కాబట్టి గీర్వాణ భాష అంటే సంస్కృతం. వభయోరభేద అన్నారు కదా, వకారం బకారం ఈ రెండింటి స్థానంలో ఒకటి వస్తుంది. గీర్వాణ అదే గీర్వాణ అయింది. మరియు రసమంజరి ముఖ్య మధుర కావ్యరచన మెప్పించుకొంటి గీర్వాణ భాష. ఇంకా ఈయన చెప్పలా అంటే ఈ కావ్యం రాసిన తర్వాత రాసి ఉంటాడు, మనకు దొరుకుతోంది జాంబవతీ పరిణయం అని ఒక నాటకం రాయలవారిది సంస్కృతంలో దొరుకుతారు. జాంబవతీ పరిణయము అంటే ఆ గ్రంథాన్ని ఇందులో చెప్పలేదంటే ఆ తర్వాత రాసి ఉండవచ్చు అని. మరియు రసమంజరి ముఖ్య మధుర కావ్య, రసమంజరి మొదలైనటువంటి మధుర కావ్య రచన మెప్పించుకుంటి. గీర్వాణ భాషలో రాశావు. ఆంధ్ర భాష అసాధ్యంబే. తెలుగు అంటే ఏమైనా తక్కువ ఈయన దృష్టిలో? ఆంధ్ర భాష అసాధ్యంబే. నిజానికి తెలుగులో చదవటమే, తెలుగు కావ్యం చదవటమే కష్టం. సంస్కృత కావ్యం ఏముందండి, ఊరికే చదివేయచ్చు. ఒక భాషే కదా. తెలుగులో కావ్యం చదవాలి అంటే ఇటు సంస్కృతం రావాలి, తెలుగు రావాలి, ఉర్దూ రావాలి, పారసీ రావాలి, అన్నీ రావాల్సిందే. అన్ని రకాలైన పదాలు ఇందులో ఉంటాయి. ఇక్కడ చూడడానికి సంస్కృతంలోనే అంతటివి రాసినప్పుడు ఆంధ్ర భాష అసాధ్యంవే, నీకు తెలుగు భాష అసాధ్యమా అంటే తెలుగుని తక్కువ చేయటం కాదు అక్కడ. ఆంధ్రము అంటే ఆంధ్రము వేరు, తెలుగు వేరు.
ఆంధ్రము అంటే ఏమిటి? తెలుగు అంటే కేవలం అచ్చతెలుగు పదాల ప్రాచుర్యంతో రాసేది తెలుగు భాష అని మీరు అనుకుంటే, ఆంధ్రము అంటే సంస్కృతము తెలుగు కలిపినటువంటి ఒక మణిప్రవాళ శైలికి ఆంధ్రము అని పేరు వచ్చింది. ఇది ఒక స్టైల్ అన్నారు, ఒక శైలి, అది శైలీ భేదము. కాబట్టి ఆంధ్ర భాష అంటే ఒక రకమైనటువంటి శైలి. అలాంటి ఆంధ్ర భాష నీకు అసాధ్యమే. ఈ ఆంధ్ర భాషకే కర్ణాటక భాష కూడా అంటారనమాట. అంటే తెలుగు నాట సమ్మిశ్రమం చేసేటటువంటి ఒక శైలికి ఆంధ్ర శైలి అని అర్థం. అంటే పూర్తిగా సంస్కృతం నుంచి వచ్చేటటువంటి సంప్రదాయాలు వాటిని కొన్నిటిని తీసుకుని, అలాగే దేశీయమైనటువంటి వాటిని కూడా తీసుకుని రెండింటిని కలిపి మధ్య మార్గంగా ఒక మిక్స్డ్ ఒక వెర్షన్ తయారు చేస్తూ ఉంటారు. చూసారా, హైబ్రిడ్ అంటారే, పాత పద్ధతిలో తీసుకుని కొత్త దాన్ని తయారు చేస్తారు. అది శ్రీనాథుడి కాలానికి బాగా ప్రవేశించి అది మనకి కనిపిస్తుంది. ఎవరేమనినా కానీ నాది కర్ణాటక భాష అన్నాడు శ్రీనాథుడు. కర్ణాటక భాష అంటే కర్ణాటిక్ స్టైల్ అని అర్థం. సంగీతంలో కూడా కర్ణాటక సంగీతం అంటే అర్థం ఏమిటి? పూర్తిగా భరతుడు మొదలైన వాళ్ళు, ప్రాచీనులు, త్యాగరాజు వాళ్ళు పాడినటువంటి అంతకంటే ముందున్నటువంటి సంగీత సంప్రదాయాలు ఉన్నాయి కదా, ఆ సంగీత సంప్రదాయాలన్నింటినీ పాటిస్తూ దేశీయమైన బాణీలకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా కలిపి రెండిటి మేళనంతో చేసేటటువంటి ఒక ప్రస్తారం ఉంటుంది. దానికి కర్ణాటక సంగీతం అని పేరు. కర్ణాట అంటే ఒక శైలి భేదం, అదంతే. అదేదో కర్ణాటక ప్రాంతంలో ఉల్లసిల్లేదని కాదు అక్కడ. అలాగే ఇది నాట్యంలో కూడా ఉంది. నాట్యంలో కూడా కర్ణాటక నాట్యము అంటారు. ఇప్పుడు కాదు కానీ ప్రాచీన కాలంలో ఎవరైనా వివాహాలప్పుడు ఎవరైనా వాళ్ళు వచ్చి ఏదైనా మేము నృత్యం చేస్తామండి అని ఒక ప్రోగ్రాం పెట్టించాల్సి వస్తే వాళ్ళని అడుగుతారు, ఏమిటి పూర్తిగా శాస్త్రీయమైన కర్ణాటం చేస్తారా అని అడుగుతారు. కర్ణాటము అంటే అర్థం ఏమిటి? రెండూ కలిసినటువంటి ఒక మధ్య మార్గంగా చేసే పద్ధతి. కాబట్టి ఆంధ్ర భాష అనేది సంస్కృత భాష కంటే కష్టమైనది. అది కూడా రాయగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వాడివి నువ్వు. కాబట్టి ఆంధ్ర భాష అసాధ్యంవే అందునొక్క కృతి వినిర్మింపుము ఇక మాకు ప్రియముగాగా. ఇకన్ మాకు ప్రియముగాగా. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు రాసినవి ఎవరి కోసం, ప్రియం కోసం రాశావో నాకు తెలియదు. చెప్పాడు కదా అక్కడ కూడా, రసికులు మెచ్చేలాగా కవిత్వం చెప్పిన వాడే కవి కదండి. రసికుల కోసం రాశావు, బాగానే ఉంది. భావధ్వని వ్యంగ్య సేవదిగాగా చెప్పితివి సత్యావధూ ప్రీణనంబు. కొత్త అర్థాలు వచ్చేలాగా చేశావు. శృతులు పురాణాలు అంటే వైదికమైనటువంటి వాటిని మెచ్చే వాళ్ళ కోసం కవిత్వం రాశావు. కాబట్టి ఇలాంటివి నువ్వు ఎన్ని రాసినప్పటికీ, ఎవరు ఎన్ని పనులు చేసినా, ఏ పని ద్వారా భగవంతుడు ప్రీతి చెందుతాడో ఆ పని చేసినప్పుడే వాళ్ళు చేసిన పనికి సార్థకత అని చెప్పడానికి సాక్షాత్తుగా ఆంధ్ర మహావిష్ణువే వచ్చి రాయల వారితో చెప్తున్నాడు. కాబట్టి మాకు ప్రియమయ్యేలాగా నువ్వు ఒక కావ్యం రాయవయ్యా. కలలో వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళే మాట్లాడతారండి. వీళ్ళు పాపం మాట్లాడాలి అనుకుంటూ ఉంటారంతే. అన్నీ వాళ్ళు వస్తారు, వాళ్ళు చెప్పాలనుకున్నవన్నీ చక చెప్పేసి వెళ్ళిపోతారంతే. ఎన్నిను కూర్తునన్న విను. ఓ రాయలు, నీకు ఒక సందేహం రావచ్చు. సరే, నా గురించి రాయమని చెప్పాను కదా, ఎటువంటి నన్ను గురించి రాయమంటావు, ఎటువంటి నిన్ను గురించి రాయమంటావు అని అడుగుతావేమో. ఆ అడగటం చూడండి గమ్మత్తు. ఎన్నిను కూర్తునన్న విను మేమును దాల్చిన మాల్యమిచ్చున పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము. మున్ను గొంటిమి ఏవన్ననదండ యొక్క మగవాడిడ నేను తెలుగు రాయడన్ కన్నడ రాయ అక్కొదువగప్పు ప్రియా పరిభుక్త భక్కదన్. 10 రోజుల నుంచి అన్నం తినకుండా ఉండి ఆకలితో నకనకలాడిపోయి ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు, అది కూడా మధురంగా పెట్టేవాళ్ళు కనిపిస్తే మనం ఏమడుగుతామండి? ఎంత దీనంగా అడుగుతాం. ఆకలి దహించుకుపోతోంది, 10 రోజులైంది అన్నం తిని, కొంచెం మన కడుపారా అన్నం పెట్టమ్మా అని అడుగుతాం కదా. అలా అడుగుతున్నాడు పాపం ఆయన. ఎటువంటి నిన్ను గురించి రాయమంటావని అంటావేమో. ఎన్నిను, ఏ నిను అనమాట. ఎన్నిను కూర్తునన్న, ఎటువంటి నిన్ను గురించి కావ్యాన్ని కూర్తును అంటే కావ్యాన్ని రాయమంటావు అని అంటావేమో. విను అన్నన్ విను, అది ప్రశ్న, దానికి సమాధానం.
వినుము, విను. ఏము మేము మును దాల్చిన, మేము అంతకుముందు దాల్చాం కదా, తాల్చుట అంటే ధరించటం. మేము అంతకుముందు నేను ఒక దండని ధరించేవాడిని. ఆ దండ ఎవరిది? ముందు ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఉంది, ఆవిడ పేరు నప్పిన్నయి అంటారు తమిళంలో. ఏము మును దాల్చిన మాల్యము ఇచ్చు అప్పిన్నది, నప్పిన్నది. అది కాబట్టి ముందు తాను ధరించి ఆ మాల్యని నాకు ఇచ్చిందే. మాల్యము అంటే అనుకున్నాం మనం, నైర్మాల్యము అంటారు. నిర్మాల్యము అంటే భగవంతుడికి సమర్పించినటువంటి దాన్ని మళ్ళీ దాన్ని తీసుకుంటే దాన్ని నిర్మాల్యము అంటారు. అటువంటి మాలని నాకు ఇచ్చిందే. ఏమును దాల్చిన మాల్యమిచ్చు నప్పిన్నది. నప్పిన్నయి అంటే గోదాదేవికి పేరు అనమాట. ఆవిడ్ని నేను రంగమందైన పెండిలి చెప్పుము, శ్రీరంగంలో వివాహం చేసుకున్నా. ఆ పెండిలి చెప్పు అంటే, ఆ పెండిలి అంటే రంగంలో గోదాదేవిని కళ్యాణం చేసుకున్న ఆ ఘట్టం ఉందే, అది నువ్వు కావ్యంగా చెప్పు. ఎందుకు ఇదే అడుగుతున్నాను? గోదాదేవి కూడా శ్రీకృష్ణుణ్ణి బాగా భక్తితో పూజించిన తర్వాత 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి భగవంతులందరినీ చూపించాట. తీసుకొచ్చి ఫోటోగ్రాఫులు ఆల్బమ్లు పెట్టి చూపిస్తారు కదండి వధువుకి. అమ్మ చూడండి, ఈ ఫోటో నచ్చాడా, ఈ ఫోటో నచ్చాడా. మరి గోదాదేవికి 108 మంది వరుళ్ళని చూపించాట విష్ణు చిత్తుల వారు. అంటే విష్ణుమూర్తినే చేసుకుంటానంది. ఏ క్షేత్రంలో ఉన్నవాడిని చేసుకుంటావు? ఆయన చెప్పేశాడు కదా రంగనాథుడు, అయ్యా అది మంచిదే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని ఆయన కూడా ఒప్పుకున్నాడు. కాబట్టి మరి నువ్వు శార్గపాణిని చేసుకుంటావా, శ్రీరంగంలో ఉన్న రంగనాథుడిని చేసుకుంటావా? ఏవో ఉంటాయి కదా 108 దివ్యక్షేత్రాల్లో ఉన్న దేవతా స్వరూపాలందరి గురించి వర్ణించి, ఇదిగో ఈయన 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 అంటే ఆవిడ రంగనాథుడిని సెలెక్ట్ చేసుకుంది. ఆవిడ రంగనాథుడిని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకని? రంగనాథుడికి అప్పటికి పెళ్లి కాలేదు, మిగిలినటువంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెళ్లి కానటువంటి స్థితిలో ఉన్నాడు, ముదురు బ్రహ్మచారిలాగా ఉన్నాడండి రంగనాథుడు. ఎప్పటి వాడండి? కృతయుగం నుంచి కూర్చున్నాడు ఆయన, ఈ గోదాదేవి కోసం కూర్చున్నాడు. అందువల్ల వధువుకి ఎప్పుడూ కూడా పరిణయం, వివాహం కానటువంటి వారే నచ్చుతారు. కాబట్టి ఈ దివ్యక్షేత్రనాథులందరిలో వివాహం కాకుండా పాపం ఆ ఒంటికాయ సొంటి కొమ్ములాగా కూర్చున్నాడు శ్రీరంగనాథుడు. కాబట్టి రంగనాథుడిని ఎంచుకుందాడు. మరి అలాంటి ప్రేమతో ఎంచుకున్నప్పుడు ఆ రంగనాథుడికి కూడా ఆవిడంటే అంత ప్రీతి ఉంటుంది కదా, అది చూపిస్తున్నాడు. కాబట్టి రంగమందైన పెండిలి చెప్పుము, ఆవిడ ఇచ్చిందండి మాల. ఆ తర్వాత మళ్ళీ కృష్ణావతారం. కృష్ణావతారంలో ఎవరిచ్చాడు? సుదాముడు అనే పేరు కలిగిన ఒక ఆయన మాలికలు ఇచ్చాడు కదా. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే. ఆ మాలికాకారుడు చెప్పిన పద్యం. ఏం కావాలయ్యా అంటే, నాకు ఇంకేమీ వద్దు, నీ పాద కమల సేవయు. మొట్టమొదట నీ పాదాల్ని అర్చించేటటువంటి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వు. తర్వాత నీ పాదార్చకులతోడి నెయ్యమును, నీ పాదాలని అర్చించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో నెయ్యము అంటే స్నేహాన్ని కలిగి. నితాంతాపార భూత దయయును, నితాంత ఎల్లప్పుడూ అపారమైనటువంటి భూతదయ, ప్రాణుల మీద దయని కలిగి ఉండటం, ఇవే నాకు, ఇంకేం అక్కర్లా. తాపసమందారా, తపస్సు చేసేవారెందరికో వాళ్ళ కోర్కెల్ని తీర్చే మందార వృక్షం లాంటి వాడేవి కదా నువ్వు. మందారం అంటే కల్పవృక్షం అన్నమాట. నాకు దయసేయగదే, నాకు వాటిని ఇవ్వచ్చు కదా అన్నాడు. కింద నుంచి చూడండి ఆ లక్షణాలు. మొట్టమొదట నీ పాద కమల సేవయు నీ పాద అర్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూత దయయును. ఇందులో ఉత్తరోత్తరం బలీయం అన్నట్లుగా అందరికీ భగవంతుడి పాదసేవ ఎలా దొరుకుతుందండి? దొరకదు. దొరకనప్పుడు ఏం చేయాలి? మనకి అందుబాటులో ఉన్న భక్తుల్నే భగవంతుడిగా భావన చేసి వాళ్ళ పాదాలని మనం అర్చించాలి. అది కూడా దొరకదు. ఇప్పుడు భక్తులంతా బిజీ అయిపోయారండి అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదయ్యా, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు ఉన్నాయే వాటి మీద దయ చూపించు చాలు. ఇది గనక నువ్వు చేసినట్టయితే
భగవంతుణ్ణి సేవించిన దానితో సమానం. ఎంత చిన్న పద్యంలో ఎంత గొప్ప భావాన్ని పెట్టాడో పోతం చూడండి. నితాంత అపార భూత దయ, ఇది కావాలి మనిషికి. ఎల్లప్పుడూ సకల ప్రాణుల మీద దయను చూపించే లక్షణాన్ని మానవుడు అలవరుచుకున్నప్పుడు ప్రపంచంలో యుద్ధాలుండవు, వైరుధ్యాలుండవు, బాధలుండవు, కష్టాలుండవు. ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి తనలాంటిదే అనుకున్నప్పుడు ఎవరిని బాధ పెట్టే సందర్భం ఉండదు. ఎంత ఆనందంగా ఉంటాడు. ఈ 3 గుణాలు. భగవంతుణ్ణి సేవించకపోతే పోయా వదిలే, భగవద్భక్తుల్ని సేవించకపోయినా వదిలే, ప్రాణుల్ని ప్రేమించు, భూతదయను కలిగి ఉండు. భూతదయను కలిగి ఉంటే భగవంతుణ్ణి సేవించినట్టే అని 3 సోపానాలు, పరమపద సోపానాలు 3ంటిని అక్కడ నిర్మించాడు. అటువంటి ఒక మాలికాకారుడు చెప్పిన ఆ సందర్భం ఉంది కదా, అది ఈయనకి నచ్చల. అంటే ఆయన గొప్పవాడే, కానీ అక్కడ ఒక పురుషుడు కదా, మున్నుగొంటిన్ ఏవన్ ననదండ ఒక్క మగవాడిడా. లేదంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు, మీ నాన్నగారే విష్ణు చిత్తుల వారు రోజు తెచ్చి వేస్తున్నారు దండలు 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 దండలు. అబ్బే అవేమీ నాకు నచ్చలేదు. మున్ను కొంటిన్ అంతకుముందు పొందాను. ఏవన్ వాళ్ళు తెచ్చి ఒక పురుషుడు మాల తెచ్చి మెళ్ళో వేస్తూ ఉంటే నాకు ఒంటి మీద కంపరం కలిగినట్టుగా ఉందని. ననదండ, నన అంటే పువ్వు, ననదండ ఒక్క మగవాడిడా, నేను తెలుగు రాయడన్, ఏను తెలుగు రాయడన్. కాబట్టి చెప్పేవాడిని ఎవరు అనుకుంటున్నావు? చెప్పేవారి స్థాయిని బట్టి వినేవారి స్థాయి ఆధారపడి ఉంటుంది. చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు చెప్పారనుకోండి, వినేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వింటాడు. కాబట్టి నేను ఎవరు చెప్తున్నాను అనుకుంటున్నావు? నేను కూడా నీకేమాత్రం తగ్గని వాడిని, తగిన ఉజ్జీనే. అందువల్ల నేను తెలుగు రాయడని. నువ్వు కన్నడ రాయా, ఓ కన్నడ దేశానికి అధిపతి, ఆ కొదువగప్పు. కాబట్టి అంటూ ఉంటారు కదా, ఎవరి బాధలు వాళ్ళకి తెలుస్తాయని. ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకి తెలుస్తాయి, మగవాళ్ళ బాధలు మగవాళ్ళకి తెలుస్తాయి, ఇలా చెప్తూ ఉంటారు. అలాగే ఒక రాజుగారి బాధ ఎవరికి తెలుస్తుంది? రాజుకే తెలుస్తుంది. మరి తెలుగు రాజునైనటువంటి నాకు ఒక లోటు మనసులో ఉంటే, సాటి రాజువు కదా, ఆ కొదువ, ఆ లోటుని కప్పు, పోగొట్టవయా. ప్రియా పరిభుక్త భాక్కదన్. ఏ కథ చెప్పాలి? ప్రియా, అత్యంత ప్రీతిపాత్రురాలైన నాయిక చేత పరిభుక్త, అనుభవింపబడిన, భుక్త అంటే కన్స్యూమింగ్, అనుభవించటం, పరిభుక్త అంటే అనుభవించినటువంటి, భాక్ కథ. ప్రియా పరిభుక్త అంటే రంగనాథుడు అని చెప్పండి. ప్రియా పరిభుక్తుడు అంటే తన ప్రియురాలి చేత అనుభవింపబడినటువంటి వాడు. అనుభవం అంటే హ్యావింగ్ సమ్ ఎక్స్పీరియన్స్ అని కదా. కాబట్టి ఆవిడ ముందుగా తన మాలని ధరించి ఇచ్చింది కదా, అటువంటి రంగనాథుడికి సంబంధించిన భాక్. భాక్ అంటే కలిగి ఉండుట అని అర్థం. ఆ భాక్ నుంచే భాగ్యము అని వచ్చింది. కాబట్టి ప్రియా పరిభుక్త భాక్ కథన్. అటువంటి దండని తాను స్వీకరించి ఎంతో ఆనందాన్ని పొందినటువంటి ఆ గాథని చెప్పు. ఏ భాషలో చెప్తావు అంటే తెలుగు కథే, మళ్ళీ భాష మార్చేస్తాడేమోనని పాపం తెలుగు అంటే వల్లమాని అభిమానం ఆయనకి. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ, తెలుగో కండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ ఒక్క పద్యంలో రాయలవారి భాషా నైపుణ్యం ఎంతటిదో మనకు తెలుస్తుంది. తెలుగదేల ఎన్న, తెలుగే ఎందుకంటావా? దేశంబు తెలుగు, ఇదే దేశమయ్యా, తెలుగుదేశం. మరి నేనెవరిని? ఏను తెలుగు వల్లభుండ, నేను తెలుగు వల్లభుణ్ణి. వల్లభుడు అంటే రాజు అని అర్థం. తెలుగో, తెలుగు కండ, కలకండలాగా తీయనిది. ఇక్కడ పాఠాంతరం ఉంది, తెలుగు ఒకండ, అది అంత బాగుండదు. తెలుగు ఒకడు అంటే ఒకడు తెలుగు అంటే తెలుగు చాలా గొప్పది అని మనం చెప్పుకోవాలి.
రూపకాలంకారంలాగా తెలుగొకండ అంటే తెలుగు అంటే తెలుగే అని చెప్పాలి. దానికంటే కొంచెం ఈ పదాన్ని ఇటు విడదీసి తెలుగు భాష కండ కలకండ. ఎందుకంటే ఆ చెప్పే చమత్కారం అలా ఉంది. నుడికారంలో చెప్తున్నాడు, తెలుగదేలయన్న పలికిడిది భాగవతమట. అక్కడ ఎలా అయితే నుడికారం ఉందో ఈ పద్యంలో కూడా నుడికారం ఉంది. తెలుగదేలయన్న, తెలుగెందుకయ్యా అంటావా? దేశంపు తెలుగు, దేశం తెలుగయ్యా. ఏను తెలుగు వల్ల భుండ, నేను తెలుగు రాజుని. తెలుగు భాష అంటావా? కండ మధురమైనది, కలకండ లాంటిది, పటిక పంచదారలాగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అయినా ఇవన్నీ నీకు చెప్పాలటయా? ఎల్ల నృపులు గొలువ ఎరుగవే, బాసాడి బాసాడి బాసాడి, అది గుర్తుపెట్టుకోవాలి. బాసాడుట అంటే మాట్లాడుట, భాషా వ్యవహారం. అంటే రాయలవారి దగ్గరికి ఎవరు ఏ భాష మాట్లాడేవారు వస్తే ఆ భాషలో మాట్లాడగలిగిన నైపుణ్యం కలిగిన వాడు. ఎల్ల నృపులు గొలువా, రాజులందరూ నిన్ను కొలుస్తూ ఉండగా ఎరుగవే. అయినా నీకు ఇవన్నీ చెప్పాలా? ఎవరు చెప్పగలరు? ఒక భాష మాట్లాడేవాడు నా భాష గొప్పది అనుకుంటే అది గొప్ప భాష కాదు. మరి ఎప్పుడు గొప్పదవుతుంది? 10 భాషలు తెలిసిన వాడు ఒక భాషను తీసి ఇదిరా భాష అంటే అని మనం చెప్పగలిగినప్పుడు ఆ భాష గొప్పదవుతుంది. కాబట్టి నీకు తెలుసు కదా, నీ దగ్గరికి ఎంతోమంది రాజులు వస్తూ ఉంటారు. వాళ్ళతో నువ్వు భాషాడినటువంటి వాడివి, ఆ భాషలన్నీ మాట్లాడగలిగిన వాడు. ఎందుకంటే ఈయన మాతృభాష తుళు అన్నారు. ఇది దక్షిణ ద్రావిడ భాషలో ఉంటుందన్నమాట. తమిళం, మలయాళం, కన్నడం, కొడగు, కోత, తుళు, తొద, ఈ తుళు ఒకటి ఉంటుంది. తెలుగు అంటే ఒక తుళు మాతృభాషగా కలిగినటువంటి రాజు, కన్నడ రాజ్యానికి రాజుగా ఉన్నవాడు తమిళ ప్రాంతంలో జరిగినటువంటి కథని తీసుకుని తెలుగు భాషలో రాశాడు. ఇదండి గమ్మత్తు, ఆముక్తమాల్యదకున్న గమ్మత్తు. అందువల్ల 4 భాషలు. ఎల్ల నృపులు గొలువ ఎరుగవే, బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలో ఉన్న భాషల, దేశిలో ఉన్న భాషల అంటే దేశ భాషలు అంటే అప్పటికే దేశంలో ఏం భాషలు ఉన్నాయండి? మన చుట్టూ ఉన్నాయి. సంస్కృతం ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎలా ఉంది? ప్రాకృతాలుగా విడిపోయింది. మహారాష్ట్రలో మహారాష్ట్ర ప్రాకృతం, అలాగే మాగధి, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. పైశాచి, చూళికా పైశాచి, ఇలాంటివన్నీ వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాకృతాలే తర్వాత ఇవన్నీ అయ్యాయి. అస్సామీ, బోడో, నాగా, ఖాసీ ఇలాంటివన్నీ భాషలు ఉన్నాయి చూసారా? సంస్కృతానికి ఉన్నటువంటి రకరకాలైన మాండలికాలు. ఆ మాండలికాలన్నీ భాషలు ఉన్నాయి వాటన్నింటిలోనూ. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి తమిళం, కన్నడం, మలయాళం ఇలాంటి భాషలన్నింటిలోనూ తెలుగు గొప్పది అని చెప్తున్నాడు. ఏ భాషలో రాయాలో చెప్పాడు, ఎలా రాయాలో చెప్పాడు, ఏ కథ రాయాలో చెప్పాడు. ఆయన రాజు, ఈయన రాజే కాబట్టి మొత్తం ఆయనే శాసిస్తున్నాడు. అంకితమోయన, ఇక్కడ వస్తుంది గొడవ. మరి ఎవరికి అంకితం ఇవ్వాలి? ఇవన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్. అంకితమా అంటావేమో, నీకల వెంకటపతి ఇష్టమైన వేల్పగుట తదీయ అంకితము సేయుము, ఒక్కొక్క సంకేతముగాక అతడ రసన్నేగానే. ఏమిట భాష? అంకితమోయన. మరి అంకితం ఎలా చెయ్యాలి అంటావేమో. అంకితం అంటావా? చూడండి, మాట్లాడుతున్నట్టు చెప్తున్నాడు అనమాట. అంకితమో అంటావా? నీకు అలా వెంకటేశ్వర స్వామి ఇష్టమైన వేల్పు కదా, ఇలువేల్పు అనాలి. ఇలవేల్పు అంటాం మనం. ఇలా అంటే సంస్కృతం అన్నమాట. ఇలవేల్పు అనేది వైరి సమాసం అవుతుంది. ఇలువేల్పు అంటే ఇంటిలో వంశపారంపర్యంగా మన పెద్దల నుంచి వచ్చిన ఒక దేవుడు ఉంటాడు కదా, ఆయన పేరు ఇలువేల్పు అన్నమాట. కాబట్టి నీకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం కాబట్టి ఇష్టమైన వేల్పగుట తదీయ అంకితము సేయుము. కాబట్టి ఆయనకి నువ్వు అంకితం చేయి. మరేమిటి రంగనాథుడి కథ చెప్పమంటున్నావు? చెప్పమన్నదేమో ఆంధ్ర మహావిష్ణువు. ఈ ఆముక్తమాల్యద నిండా ఇదే గొడవ అనమాట. రకరకాలు ఉంటూ ఉంటాయి. చెప్పమన్నవాడు ఆంధ్ర మహావిష్ణువా, అందులో కథానాయకుడు రంగనాథుడా, అంకితమేమో వెంకటేశ్వర స్వామిగా అని సందేహం వస్తుంది నీకు కూడా.
నీకే కాదయ్యా, ముందు ముందు చదివే వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి దానికి సమాధానం అన్నట్టుగా చెప్తున్నాడు. ఒక్కొక్క సంకేతముగా పేర్లే మార్పుగా, కానీ మేమంతా ఒకటమే కదా. ఒక్కొక్క చోట ఆ స్వామికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కుంభకోణం వెళ్తే శారంగపాణి అనాలి, శ్రీరంగం వెళ్తే రంగనాథుడు అనాలి, తిరుమల వెళ్తే వెంకటేశ్వర స్వామి అనాలి, ఇంకో చోట ఇంకో పేరుతో పిలుస్తారు. ఒక్కొక్క సంకేతం అంతే. ఒక్కొక్క సంకేతము గాక అతడంటే ఎవరు? ఆ వెంకటేశ్వర స్వామి. రసన్, ఈ భూమి మీద నేను కాదా అన్నాడు. అంటే నేను, వెంకటేశ్వర స్వామి, రంగనాథుడు అందరూ ఒకటే అని చెప్పడం. కాబట్టి పొత్తమిటు సేయని కుత్తరోత్తరాభివృద్ధి అని పోవ మేల్కని వెరగుతోడి భక్తి తద్గృహ గోపుర ప్రణతి చేసి వేగుటయు కల్యకరణీయ విధులు తీర్చి. పొత్తము అంటే కావ్యం. కాబట్టి ఇలాంటి పొత్తము ఇటు సేయన్, ఇలా గనక నువ్వు కావ్యాన్ని రచించినట్లయితే నీకు ఉత్తరోత్తరాభివృద్ధియగు, ఉత్తరోత్తరము అభివృద్ధి జరుగుతుంది. అంటే ముందు ముందు ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందయ్యా అని పోవా అని తాను చెప్పవలసుకున్నవన్నీ చెప్పేసి పోవా వెళ్ళిపోయాట. ఆంధ్ర మహావిష్ణువు లేడు అక్కడ. ఇప్పుడు రాయలవారు మేల్కని వెరగుతోడి ఆశ్చర్యపడ్డాడు, కంగారు పడిపోయాడు. వెంటనే లేచి ఇలా చూశాడంటే అక్కడే ఒక మంటపం ఉంది, ఆ మంటపంలో పడుకున్నాడు అనుకుందాం. వెంటనే భక్తిని లేవగానే తెల్లవారుజామున కదా ఆయనకి కల వచ్చింది, 4వ జాములో వచ్చింది. అందువల్ల అప్పుడు దేవాలయం తీసి ఉండదు. దేవాలయం తీసి ఉండనప్పుడు ఏం చేయాలంటే గోపుర దర్శనం చేసుకోవాలన్నారు. భక్తితో తద్గృహ గోపుర ప్రణతి చేసి ఆ దేవాలయానికి ఉన్న గోపురానికి నమస్కారం చేసి వేగుటయు చేసి అలాగే ఉన్నాడు పాపం. ఆయన కొంతసేపు అయిన తర్వాత వేగింది అన్నాడు. వేగింది అంటే తెల్లవారింది అని అర్థం. వేగుటయు అంటే వేకువ వచ్చింది. రాగానే అప్పుడు కల్యకరణీయ విధులు తీర్చి. కల్యకరణీయ విధులు అంటే అదేదో కల్యము కరణీయము 2 విధులని కాదు అక్కడ. కల్యము అంటే ఉదయం అని అర్థం. చూడండి, ఉదయాన్నే లేచి చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది. కాలంలో అత్యంత శోభాకరమైనటువంటి కాలం ప్రాతఃసమయం. అందువల్ల దానికి కల్యము అని పేరు. సుఖాన్ని ఇచ్చేది, అసలైన సుఖాన్ని ప్రాతకాలమే మనకి ఇస్తుందన్నమాట. అందువల్ల కల్యము అన్నారు. కల్యకరణీయ విధులు అంటే ప్రాతకాలంలో చేయవలసినటువంటి విధులు ఉంటాయి కదా, కాలకృత్యాలు అవన్నీ కూడా తీర్చుకుని వెంటనే ఆయన కబురు పెట్టేశాడు. ఆయనే ఉంది, రాజుగారు కదా. చూడండి, బ్రహ్మాండమైన గద్య. నిందోలగంబుండి దండనాథ సామంత సందోహంబులం పిలిపించి పెందల కడిన మందిరంబుల కనిపి వివిధ వేదాగమ విధులకు విద్వజ్జనంబుల కానిపించుకుని నమస్కరించి ఆ శుభస్వప్నంబు వినిపించిన హర్షించి వారును సవిస్మయస్వంతులై దేవదేవుండు విజయంబు చేసిన ఆ స్వప్నంబనేక శోభన పరంపరలను తెలుపుచున్నయది. ఎట్లనిన ప్రథమము అపద్మేక్షణు స్వప్న సాక్షాత్కారంబు ఇతోధిక భక్తియు అతండు ప్రబంధ నిబంధనంబుగా వింపమనుట ఇతోధికాగాధ సారస్వతోద్బోధనంబును అతని దేవీ సమాగమంబు ఇతోధికాఖండ భాండాగార సమృద్ధియు అతని యాసతి చేతి విశిద శతచ్ఛదంబు ఇతోధిక అద్వితీయ శితఛత్రతయు అతండ శేష నృపసేవంతద్భాషలిరుంగవేయనుట ఇతోధిక సమస్త సామంత సమాజ సమాకర్షణంబును ప్రియోపభోగ పరిశిష్ట భోగంబు ఇంపనుట ఇతోధిక బహుప్రేషీ ప్రాప్తియు ఈ కృతి చెప్ప ఉత్తరోత్తరాభివృద్ధి యగుననుట ఇతోధికాపత్య పరమాయురవాప్తియునగు నకర్వ మహిమాతి ధూర్వహుడగు తుర్వసు వంశంబునన్ పుట్టినట్టి నీ గిట్టి శోభన పరంపరలు ఏమద్భుతంబులు అవధరింపము. ఎంత అందమైన గద్య రాశాడో చూడండి. పద్యానికి సాటి వచ్చేలాంటి గద్య రాశాడు రాయలు. నిండోలగంబుండి వెంటనే ఎవరక్కడ, మాకు ఒక స్వప్నం వచ్చింది, దాన్ని మేమందరికీ వినిపించాలి, వెంటనే సభ ఏర్పాటు చేయండి అన్నారు. పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆయన యుద్ధానికి వెళ్ళినా అందరూ ఉంటారు కదా, మంత్రులు ఉంటారు, దండనాథులు ఉంటారు, సామంతులు ఉంటారు, సపరివారంగానే ఉంటాడు. కాబట్టి నిండోలగంబుండి ఒక పెద్ద నిండు ఓలగము అంటే సభ అని అర్థం. నిండు ఓలగము అంటే ఒక నిండైనటువంటి సభ. సభలో ఉండి అంటే సభ తీర్చి
దండనాథ సామంత సందోహంబులను పిలిపించి, దండనాథులు ఉంటారు, సామంతులు ఉంటారు, వాళ్ళ యొక్క సందోహము అంటే సమూహం, వాళ్ళందరినీ పిలిపించి పెందల కడిన మందిరంబుల కనిపి, అంటే బాగా ఆలస్యం కాకుండా పెందల కడన. చూడండి ఎంత చక్కని తెలుగు పదం వాడాడు. పెందల కాడే అంటాం మనం ఇప్పుడు వ్యావహారికంలో, పెందలాడే, ఇలా రకరకాలు మారిపోయింది అది. కాబట్టి పెందల కడన అంటే బాగా ముందుగానే, మందిరంబుల కనిపి. కొంతమంది ఉన్నారు పండితులు, వాళ్ళకి కొన్ని లాంఛనాలు ఉంటాయి. ఎవరి చేతో కబురు పెట్టేసి ఏదో వచ్చేయండి అంటే రారు, వాళ్ళకి పంపించవలసిన ప్రోటోకాల్స్ ఉంటాయి. అటువంటి పండితుల దగ్గరికి వాళ్ళకి ముందే చెప్పాలి, వాళ్ళ అనుష్ఠానాలన్నీ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి ముందే అనిపి ఎవరు వివిధ వేదాగమ విధులకు విద్వజ్జనంబుల కానిపించుకుని, వివిధ రకరకాలైనటువంటి వేద ఆగమ విధులు, వేదాలను ఆగమాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి శాస్త్రాలన్నింటిలో పండితులు అన్నారు. అంటే దేనికైనా వేద ప్రామాణ్యం ఉండాలి. ఇలా స్వప్నం వచ్చిందంటే అయ్యా స్వప్న శాస్త్రంలో ఏముంది, ఇది నెరవేరుతుందా, ఇది నేను రాయగలుగుతానా రాయలేనా అని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అంటాం కదా మనం, ఆ ఒపీనియన్ తీసుకోవడం కోసం పాపం రాయల వారు తాపత్రయపడుతున్నారు. కాబట్టి వాళ్ళెవరు వివిధ వేద ఆగమ విధులు, దేనికైనా పాండిత్యం ఉండాలన్నారు. అందుకే శాస్త్రంలో ఏం చెప్తారంటే పాండిత్యహీనా కవయో భవంతి. కవులు బ్రహ్మాండంగా కవిత్వం చెప్తున్నారంటే అంటే పాండిత్యం లేని వాళ్ళు కవులు అవుతారు. కవిత్వహీనాస్తు పురాణ భట్టా, కవిత్వం చెప్పడం రాని వాళ్ళు పురాణ భట్టులు అవుతారు. అంటే పురాణాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారన్నారు. పురాణహీనాస్తు, పురాణం కూడా చెప్పడం రాదా, ఎందుకయ్యా వెళ్ళి పొలం దున్నుకో అన్నారు. కృషీవలాస్యు, కృషీవలులు అవుతారట. భగ్నాహ కృషే, ఆ పండించినటువంటి పంట సరిగా పండలేదనుకోండి, అప్పుడు ఏమవుతారు, భాగవతాహ భవంతి, అప్పుడు భాగవతులు అవుతారట. అంటే అసలైన వైరాగ్యం అప్పుడు కలుగుతుంది. ఈ శాస్త్రాలన్నీ చదువుతున్నప్పటికీ ఏమొస్తూ ఉంటుంది, అబ్బో నాకు అది తెలుసు ఇది తెలుసు అని అనిపిస్తూ ఉంటుంది. బాగా చదివిన తర్వాత ఎన్ని శాస్త్రాలు చదివినా ఇంకా రాకుండా ఉండేసరికి ఎందుకు వచ్చింది ఈ గొడవ, బుర్ర బద్దలు కొట్టుకోవడం, చక్కగా 4 పద్యాలు రాసుకుంటే మంచి పేరు వస్తుంది కదా అని కవిత్వంలోకి దిగుతారు. ఆ కవిత్వం కూడా కొంతకాలంలోనే బాగా వస్తుందండి. ఎందరో ఎన్ని గొప్ప కావ్యాలు రాసినా ఒక కావ్యం బాగా రాణిస్తుంది, మిగిలినవన్నీ పేలవంగా ఉంటాయి. మహామహా కవులకే తప్పలేదు అది. ఒకసారి ఒక పదునుగా ఉన్నప్పుడు ఒక కావ్యం బ్రహ్మాండంగా వస్తుంది, మిగిలినవి కొంచెం పసలేని కావ్యాలు వచ్చాయనుకోండి, వెంటనే వాళ్ళకు ఉన్న పేరు కూడా పోతుంది. ఎందుకు వచ్చింది గొడవ, ఈ కవిత్వం అంతా కట్టుపెట్టేసి వ్యవసాయం చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి. మరి ఇన్నాళ్ళు వ్యవసాయం చేయనప్పుడు ఒక్కసారిగా వచ్చి వ్యవసాయం చేస్తే అది ఫలిస్తుందా, బెడిసి కొడుతుంది. అప్పుడు అసలైన వైరాగ్యం వచ్చి భాగవతులు అవుతారు. భాగవతులు అంటే ఏమిటి అర్థం, దేనికి చెలించకుండా అందరి దగ్గర దాసోహం దాసోహం అనే స్థితిలో ఉన్నటువంటి వాడు భాగవతుడు. భగవద్భక్తుడే భాగవతుడు అన్నారు కదా. కాబట్టి దేహబుద్ధ్యాతు దాసోహం, శరీరం ఉన్నంతకాలం, శరీరం మీద మమకారం ఉన్నంతకాలం నేను వేరు భగవంతుడు వేరు అనే ధ్యాస ఉన్నప్పుడు ఏం చేస్తామట, దాసోహం దాసోహం అంటే భగవంతుడికి నేను దాసోహం, దాసహ అహం, నేను దాసుణ్ణి అంటట. అంటే దేవుడు వేరు నేను వేరు, నేను అనే వాణ్ణి భగవంతుడికి దాసుణ్ణి. కొంచెం పెరిగితే ప్రాణం అనేది ఒకటి ఉంది అనే ఆలోచన వస్తే జీవబుద్ధ్యా త్వదంశక, ఈ ప్రాణం అనే దాంతో మనం ఆలోచిస్తే భగవంతుడికి నేను దాసుణ్ణి కాదు, ఆయన అంశతో నేను పుట్టాను అనే ఒక ఆలోచన వస్తుంది. ఇంకొంచెం జ్ఞానం గనక మనం పొందితే, ఆత్మబుద్ధి గనక కలిగితే, అంటే ఆత్మజ్ఞానం గనక కలిగితే ఆత్మబుద్ధితో త్వమేవాహం, ఆత్మబుద్ధి కలిగినప్పుడు నువ్వే నేను నేనే నువ్వు అంటామట. ఇటువంటి స్థితి రావాలి. ఇతిమే నిశ్చితామతి. కాబట్టి బుద్ధి తాలూకు స్థాయిలు ఇలా ఉంటాయి అన్నారు. మరి ఇవన్నీ చెప్పాలి అంటే పాండిత్యం ఉన్నవాళ్ళు కావాలి కాబట్టి వివిధ వేదాగమ విధులకు విద్వజ్జనంబుల కానిపించుకొని నమస్కరించి, చూడండి రాజు కదా, వాళ్ళు రాగానే నమస్కారం చేసి కానిపించుకొని అన్నాడు. అంటే
వాళ్ళు వచ్చి ఈయన్ని చూసేలాగా, ఈయనకి కనిపించేలాగా, అంటే పరస్పరం దర్శనీయమైనటువంటి స్థితిలో వచ్చిన తర్వాత వాళ్ళకి నమస్కారం చేసి ఆ శుభస్వప్నంబు వినిపించిన, ఆ శుభమైనటువంటి స్వప్నాన్ని వినిపించగానే హర్షించి వాళ్ళు చాలా ఆనందించి ఏమన్నారట, స్వాంతులై, అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి ముఖం పెట్టాలి మరి రాజుల దగ్గర. వాళ్ళు ఏం చెప్పినా సరే బ్రహ్మాండంగా ఉందండి, అబ్బా మీకు వచ్చిన స్వప్నం లాంటి స్వప్నం ప్రపంచంలో ఇంకెవ్వరికి రాలేదండి అని చెప్పాలి. చెప్పకపోతే వీడు బతకడు అనమాట. అందువల్ల రాజుల్మత్తులు అనడానికి కారణం అదే. వాళ్ళతో ఒక అక్షరం ఎక్కువ మాట్లాడినా కష్టమే, ఒక అక్షరం తక్కువ మాట్లాడినా కష్టమే అన్నారు. అందుకని వాళ్ళు పాపం తెలివైన వాళ్ళు కాబట్టి, అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి, రాజుగారు చెప్పినటువంటి విషయం ఏమిటి, ఈయన ఇంత పొద్దున్నే కబురు పెట్టారు, ఒక పెద్ద సభని ఏర్పాటు చేశారు అన్న విషయానికే వాళ్ళు చాలా ఆశ్చర్యాన్ని పొంది విస్మయ స్వాంతులై, స్వాంతము అంటే మనసు, విస్మయంతో కూడినటువంటి మనసు కలిగిన వారై అంటున్నారట. దేవా, వెంటనే స్వప్నం గురించి చెప్పేశాడు కదా, చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయి ఇప్పుడు ఆ స్వప్నాన్ని వీళ్ళు విశ్లేషణ చేస్తున్నారండి. ఎంత బాగా చేస్తున్నారో చూడండి. దేవా అంటే రాజా అని అర్థం. దేవదేవుండు ఆయన విష్ణుమూర్తి, దేవతలకే దేవుడైనటువంటి దేవదేవుడు. విజయంబు చేసిన, విజయం చేయుట వైష్ణవ పరిభాష. స్వామివారు ఏదో తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు అని చెప్పకూడదు. విజయం చేస్తున్నారు, విచ్చేస్తున్నారు, ఇలాంటి పరిభాషలు ఉన్నాయన్నమాట. కాబట్టి దేవదేవుండు విజయంబు చేసిన ఆ స్వప్నంబు అనేక శోభన పరంపరలను తెలుపుచున్నయది. వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు చూడండి. స్వామివారు మీకు స్వప్నంలో సాక్షాత్కరించిన ఆ స్వప్నం తాలూకు విశేషాలు అబ్బో ఏం చెప్పంటారండి. శోభన పరంపరలు అన్నాడు. పరంపరలు అంటే ఒకటి కాదు, అనేకమైన శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఎట్లనినా, ఎలా అంటారేమో, ప్రథమము మొట్టమొదటి చెప్తున్నాం వినండి మహారాజా. ఆ పద్మేక్షణు స్వప్న సాక్షాత్కారంబు ఇతోధిక భక్తియు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఆంధ్ర మహావిష్ణువు తనంతట తాను వచ్చి మీ స్వప్నంలో సాక్షాత్కరించాడంటే ఏమిటి అర్థం? మీకు ఇంకా ఇప్పుడున్న భక్తి కంటే ఇంకా భక్తి ఇబ్బడి ముబ్బడిగా మీలో వస్తుంది అని అర్థం అని చెప్తున్నారు. ఆ స్వప్నంబు అనేక శోభన పరంపరలను తెలుపుచున్నయది. ఎట్లనిన ప్రథమము ఆ పద్మేక్షణుడు అంటే విష్ణుమూర్తి, పద్మం లాంటి నేత్రాలు కలిగిన వాడు. పద్మేక్షణు స్వప్న సాక్షాత్కారంబు, స్వప్నంలో సాక్షాత్కరించడమే ఇతోధిక భక్తియు. ఇతోధిక అంటే ఇతహ అధిక, ఇతహ అంటే ఇప్పుడున్న దానికంటే అధిక అంటే ఎక్కువ. మనం అంటూ ఉంటారు ఏదో ఇతోధిక సేవ చేస్తున్నానండి అంటారు. అంటే మనం ఏ అర్థంలో వాడుతున్నాం? కొంచెం చేస్తున్నానని కాదక్కడ, ఎప్పుడూ చేసేదానికంటే కొంచెం ఎక్కువ చేయాలన్నమాట. ఇతహ పూర్వం అంటాం, అంటే ఇప్పుడున్నదానికంటే పూర్వం. ఇతోధికం అంటే ఇప్పుడున్నదానికంటే తర్వాత అధికం అన్నమాట. కాబట్టి ఇతోధిక భక్తియు అంటే ఇప్పుడు ఉన్న భక్తి కంటే మీకు ఎక్కువ భక్తి కలుగుతుందని ఒకటి. రెండు, అతడు వచ్చేమన్నాడు, స్వామి ప్రబంధ నిబంధనంబు గావింపమనుట. నాయనా రాయలు, నువ్వు ఒక ప్రబంధాన్ని రాయాలి అన్నాడు. ప్రబంధ నిబంధనం అంటే కూర్చడం అని అర్థం. ప్రబంధాన్ని రచించు అని అన్నాడు కదా. కావింపమనుట చెయ్యమనటం ఎలాంటిది అది? ఇతోధిక అగాధ సారస్వత ఉద్బోధనంబును. చూశారా ఆయనంతటా ఆయన వచ్చి మిమ్మల్ని ప్రబంధం రాయమన్నారంటే అర్థం ఏమిటి? మీకు ఇంకా గొప్ప సాహిత్యము సారస్వత ప్రాప్తి ఉందండి మీకు. ఇతోధిక అంటే ఇప్పుడు ఉన్నటువంటి సారస్వతం కంటే అగాధ గంభీరమైన లోతైన సారస్వతం అంటే లిటరేచర్, సాహిత్యానికి సంబంధించిన ఉద్బోధనంబును అంటే ఇంకా సాహిత్యానికి సంబంధించిన పరిజ్ఞానం అంతా, మీకు జ్ఞానం అంతా బాగా కలుగుతుందని. రెండు, మహారాజా ఇంకొక ఆయన అనమాట. వాళ్ళంతా ఉన్నారు కదా, ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఎందుకంటే రాజుగారి దగ్గర నేను చెప్పలేదే అనే బాధ ఉంటుంది కదా, ఎగబడి చెప్తూ ఉంటారు కొత్త విషయాలు. అతని దేవీ సమాగమంబు, ఇంకో పండితుడు లేచి అన్నాడు అనమాట, రాజా స్వామివారితో పాటు అమ్మవారు కూడా వచ్చారు కదా. దేవీ సమాగమంబు అంటే లక్ష్మీదేవి కూడా ఆగమము కలిసి వచ్చింది కదా. అదేమిటనుకుంటున్నావు? ఇతోధిక
అఖండ భాండాగార సమృద్ధియు. చూసుకోండి, ఇప్పుడు ఉన్న దానికంటే ఇతోధికమైనటువంటి అఖండ, ఖండనము లేని అంటే అపారమైన అవిచ్ఛిన్నమైన భాండాగార సమృద్ధియు. మన ఖజానా బాగా నిండిపోతుందని అర్థం ప్రభు. లక్ష్మీదేవి వచ్చిందంటే వెంటనే ఇంకొక ఆయన లేచని ఉంటాడు, మహాప్రభు చూడండి లక్ష్మీదేవి వచ్చింది, బాగానే ఉంది, మన ఖజానా నిండుతుంది. దాంతోపాటు చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చేటప్పుడు ఆవిడ ఒక చేతిలో పద్మం పట్టుకుంది కదా, దానికి అర్థం ఏమనుకుంటున్నారు? అతని ఆ సతి చేతి విశద శతచ్ఛదంబు. శతచ్ఛదము అంటే పద్మం, శతపత్రం అంటారు కదా, శతపత్రం అంటే 100 రేకులతో ఇలా విచ్చుకుంటుంది. శతచ్ఛదము అన్న అర్థం అదే. శత అంటే 100 రేకులతో ఇలా విస్ఫారితమయ్యేది అని అర్థం. శతచ్ఛదం అంటే పద్మం. ఇప్పుడు చూడండి, అతని ఆ సతి చేతి విశద శతచ్ఛదంబు. ఆమె చేతిలో ఉన్నటువంటి విశాలమైనటువంటి శతచ్ఛదము, ఆ పద్మం ఉందే, ఇతోధిక ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే అద్వితీయ అంటే తిరుగులేనటువంటి సితఛత్రతయు. సితఛత్రత రాజలాంఛనం అన్నారు. రాజుగారికి తెల్లటి గొడుగు పట్టాలి, అందంగా ఉంటుంది కదా అని పచ్చ గొడుగు ఎర్ర గొడుగులు పట్టకూడదండి. బ్రహ్మోత్సవాల్లో కూడా స్వామివారికి వేసేటటువంటి గొడుగులు ఎలా ఉంటాయి? తెల్లని గొడుగులు. అది సితఛత్రమై ఉండాలి, తెల్లని గొడుగు. కాబట్టి అమ్మవారి చేతిలో పద్మం ఉందంటే అర్థం ఏమిటి? ఇది కూడా మీకు అపారమైనటువంటి సామ్రాజ్యము, తెల్లగొడుగు అనే ఒక లాంఛనం వస్తుంది. ఆ గొడుగు ఎప్పుడు వస్తుంది అంటే ఆ రాజుకున్నటువంటి స్థాయిని బట్టి గొడుగులు ఉంటాయండి. అదో పెద్ద శాస్త్రం అన్నమాట. ఆ రాజు ఎన్ని మండలాలకు అధిపతో దానికి ఒక గొడుగు ఉంటుంది. మీకు సైన్యంలో కూడా ఫ్లాగ్స్ ఉంటాయి చూసారా, వాళ్ళ కారు ముందు కొన్ని స్టార్లు, పోలీసులకైతే భుజాల మీద స్టార్లు, వీటిని బట్టి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పినట్లుగా ఆ రాజు ఉన్నటువంటి సామ్రాజ్యం పరిధిని బట్టి వాళ్ళ గొడుగులు నిర్ణయిస్తుంది. దూరం నుంచి చూడగానే ఓహో కోవిదార ధ్వజమని చూస్తూనే ఇక్కడ లక్ష్మణుడు చెప్తాడు, అదిగో భరతుడు వచ్చేస్తున్నాడని. కాబట్టి ధ్వజాన్ని బట్టి ఆ రాజు యొక్క వైభవం తెలుసుకోవడం ఉంటుంది. కాబట్టి ఆవిడ చేతిలో తెల్లని పద్మం ఉంటుంది అని చెప్పడం అంటే ఆ పద్మాన్ని ధరించి లక్ష్మీ అమ్మవారు వచ్చిందంటే అర్థం ఏమిటనుకుంటున్నారు? ఇతోధికమైన అద్వితీయమైన సితఛత్రతయు, తెల్లని గొడుగు అనేటటువంటి లాంఛనం మీకు వస్తుంది. అంతేనా? అతండు అశేష నృపసేవన్, అంతేనా? అతడు అశేషమైన, ఇంకేమన్నాడు ఆయన వచ్చి, ఓ రాయలు నువ్వు అనేక మంది రాజుల చేత సేవింపబడుతూ ఉంటావన్నాడు కదా, అది చూడండి. అతండు అశేష నృపసేవన్ ఏమన్నాడు? అశేష శేషము లేని ఎంతోమంది రాజుల యొక్క నృపసేవన్, రాజుల యొక్క సేవలో తత్తత్ భాషలు ఎరుంగవే అనుట వచ్చి అన్నాడు కదా. ఓ రాయలు నిన్ను ఎంతోమంది రాజులు వచ్చి సేవిస్తూ ఉంటారు కాబట్టి నీకు అన్ని భాషలు తెలుసు కదా అన్నాడు కదా. అలా అనడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా? ఇతోధిక సమస్త సామంత సమాజ సమాకర్షణంబును. అంటే నీకు అనేకమైన భాషలు వస్తాయి అంటే అర్థం ఏమిటి? ఎంతోమంది రాజులు నీకు సామంతులుగా వచ్చి వాళ్ళు లొంగిపోతారు అంటే ఏమిటి? నువ్వు ఇంకా గొప్ప చక్రవర్తి అవుతావని. సమస్తమైన సామంత రాజుల యొక్క సమాజ సమూహంతో సమాకర్షణంబును అంటే ఎక్కువ మంది సామంతుల్ని నువ్వు ఆకర్షిస్తావు అంటే వాళ్ళని జయిస్తావని. మహారాజా ఇంకో మాట, ప్రియోపభోగ పరిశిష్ట భోగం వింపనుట. ఆయన వచ్చేమన్నాడు? గోదాదేవి ధరించి విడిచినటువంటి ఆ మాల్య నాకు ఇష్టం అన్నాడు కదా, దానికి ఒక మాట అన్నాడు కదా, ప్రియా పరిభుక్త భాక్కత అన్నాడు కదా. ఆ మాట చెప్తున్నాడు. ప్రియ అంటే తన ప్రియురాలి చేత ఉపభోగ అనుభవింపబడిన, పరిశిష్ట అనుభవింపబడి పరిశిష్ట విడిచిపెట్టిన భోగము, అది ఇంపనుట, అది నాకు ఇష్టం అనటం ఏమిటనుకుంటున్నావు? ఇతోధిక బహుప్రేయసి ప్రాప్తియు. ఇప్పటి నుంచి నీకు ఇంకా ప్రేయసులు పెరుగుతారు. రాజులకి బహుభార్యాత్వం ఎలాగో ఉంది కదా, అందువల్ల నీకు ఆ మాట చెప్పడం వలన, ప్రేమ ప్రియ ఇలాంటి మాటలను పలకడం వలన నీకు ముందు ముందు ఇంకా ఎక్కువ మంది భార్యలు ప్రియురాళ్ళు వస్తారని అర్థం రాజా అన్నాడనమాట. ఇతోధిక బహుప్రేయసి ప్రాప్తి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రేయసుల కంటే ఎక్కువ మంది ప్రేయసులు నీకు ప్రాప్తిస్తారని. ఈ కృతి ఈ కృతిని గనక చెబితే ఉత్తరోత్తరాభివృద్ధి యగుననుట. ఉత్తరోత్తర అభివృద్ధి అన్నాడుగా, పొత్తమిటు చేయ నీకు ఉత్తరోత్తరాభివృద్ధి ఎరుగునని పోవా అన్నాడు కదా.
కాబట్టి ఈ గ్రంథాన్ని రచించినట్లయితే నీకు ఉత్తరోత్తర అభివృద్ధి. ఉత్తరము అంటే గొప్ప అని అర్థం. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ అంటాం కదండి. అక్కడ గ్రేటర్ అన్నదానికి సంస్కృతంలో ఉత్తర అంటే బెస్ట్ అమాంగ్ టూ అన్నప్పుడు ఉత్తర వాడాలి. ఇద్దరిలో గొప్ప అన్నప్పుడు ఉత్తర వాడాలి. అందరిలో గొప్ప అన్నప్పుడు ఉత్తమ వాడాలి. అందుకే తరతమ భేదాలు అంటూ ఉంటాం మనం. తరతమ భేదాలు అని తెలుగులో వాడుతూ ఉంటాం కదా అనేది ఒక ప్రత్యయం. ఉత్తర ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు గొప్పవాడు అని చెప్పినప్పుడు ఆయన ఉత్తరుడండి అని చెప్తాం. అలాగే ఉత్తముడు అన్నప్పుడు అందరికంటే ఉత్తముడు. ఉత్తమ అంటే ఆయన తరువాత ఇంకెవరూ లేకపోతే ఉత్తమ అంటాం. కాబట్టి ఉత్తరోత్తరాభివృద్ధి యగుననుట, మీకు ఉత్తరోత్తరాభివృద్ధి అనడానికి అర్థం ఏమిటంటే ఇతోధిక అపత్య పరమాయురవాప్తియు అగు. ఇతోధికమైన అపత్య, అబ్బో మీకు బోళ్ళంతమంది సంతానం కూడా కలుగుతుంది. నా పతతి పితరహ అనేనా ఇది అపత్య అన్నారు. అపత్యం అంటే అర్థం ఏమిటి? పితృదేవతలు పడిపోరట పైనుంచి. పాపం వాళ్ళకి మనం సంవత్సరానికి ఒక్కసారి పిండం పెడితే వాళ్ళు రోజు తిన్నట్టు లెక్క అనమాట కాలమానంలో. కాబట్టి సంతానం కనుక ఉంటే ఆ సంతానం పెట్టే పిండ ప్రదానం వల్ల వాళ్ళకి ఇంకా పై లోకాలు వస్తాయి. అందువల్ల పైనున్నటువంటి పితృదేవతల్ని పడిపోకుండా కాపాడేవాడు అనే అర్థం కాబట్టి అపత్యం అన్నారు. అపత్యము అంటే అర్థం అది, పడిపోకుండా కాపాడేవాడు. ఎవరిని? ఇక్కడ తల్లిదండ్రులని కాదు, పైలోకంలో ఉన్న తల్లిదండ్రులను కూడా. కాబట్టి అంత బాధ్యత అంటే తల్లిదండ్రులకి పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం ద్వారా మాత్రమే వాళ్ళని ఉద్ధరించడం. చాలామంది ఏముందండి ఈ కార్యక్రమాలన్నీ అని చెప్పి వాటి పట్ల కొంత నిరసన వ్యక్తం చేస్తూ ఉంటారు. కాబట్టి వేదం చెప్పినటువంటి సంప్రదాయాన్ని పాటించి తీరవలసినదే. దాన్ని ఏ రకంగా కూడా మనం తప్పించుకుని తిరగడానికి లేదు అని మనకి ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాయి. ఆ పదాల్లోనే ఆ రహస్యాలన్నీ ఉంటాయి. భీష్మాచార్యుడు ఎంత గొప్పవాడంటే, భీష్ముడు తండ్రి శంతను మహారాజు పైకి వెళ్ళిపోయి నా పిల్లవాడు ఎప్పుడు నాకు ఈ పిండ ప్రదానం చేస్తాడా అని కింద ఆయన చేస్తూ ఉంటాడట. భీష్ముడు కింద పిండ ప్రదానం చేస్తూ ఉంటే ప్రేమ పెరిగిపోయి పైనుంచి పితృదేవతలు తండ్రి గారు ఇలా చెయ్యి చేస్తాడట, నాన్న నాకు చేతిలో పెట్టాను ఆ పిండం. కానీ భీష్ముడు లేదు నాన్నగారు, నేను పెట్టను, ఇక్కడ విధి విధానంలో వేదం ఎలా చెప్పిందో ఈ పద్ధతిలో పెడతాను తప్ప మీరేదో నాకు బాగా ప్రీతిపాత్రులు కాబట్టి నేను తీసుకొచ్చేసి మీ చేతిలో పెట్టడం ఇలా చేయనంటాడు. అంటే వేదంలో చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటించాలి అని ఇలాంటి వృత్తాంతాలు మనకి చెప్తాయి. సరే, ఇతోధిక అపత్య పరమాయురవాప్తియునగు. ఇతోధిక ఇప్పటి వరకు ఎంతమంది సంతానం ఉన్నారో మనకి తెలియదు, ఇంకా ఎక్కువ సంతానం అపత్య పరమ ఆయు అవాప్తియునగు. కాబట్టి ఉత్తరోత్తర అభివృద్ధి అనడంలో నీకు ఎక్కువ సంతానం కలుగుతుందని ఇంకొకటి చెప్తున్నాడు. పరమ ఆయు అంటే గొప్ప ఆయువు కూడా లభిస్తుంది. అంటే మీరు చాలా కాలం జీవిస్తారు మహారాజా, మీకు ఎక్కువ సంతానం కలుగుతుంది అని అర్థాలు అని వీళ్ళందరూ చెప్పి, అయినా ఇవన్నీ అంటే వెంటనే మళ్ళీ రాజుగారికి ఏమిటి నన్ను పొగుడుతున్నారా అంటాడు. మళ్ళీ పొగిడినప్పుడు చాలా ఆనందంగా అన్నీ వింటాడు, భలే నవ్వుతాడు, ఆనందాన్ని పొందుతాడు, పారవశ్యాన్ని పొందుతాడు. ఆ పారవశ్యం పోయిన తర్వాత వీళ్ళు ఆపేశారనుకోండి, మళ్ళీ ఈ లోకానికి వచ్చి అంటే ఏమిటి లేనివన్నీ చెప్తున్నారా అని ఒక చూపు చూస్తాడేమో అనేది పాపం భయం. అందువల్ల వీళ్ళు అన్నట్ట అకర్వ మహిమాతి ధూర్వహుడగు తుర్వసు వంశంబునన్ పుట్టినట్టి నీ గిట్టి శోభన పరంపరలు ఏమద్భుతంబులు. అయినా మహారాజా ఏదో మేము చెప్తున్నాం కానీ ఇవన్నీ మీకు సర్వసాధారణం అండి. అది కూడా పొగడితే పాపం. అకర్వ ఎలాంటి వాడివి నువ్వు? అకర్వ, కర్వ అంటే పొట్టి అని అర్థం, తక్కువ అని అర్థం. అకర్వ అంటే ఎక్కువ అని అర్థం. అధికమైనటువంటి మహిమ గొప్పతనంతో అతి ధూర్వహుడగు అంటే అధికమైన గొప్పదైన మహిమల్ని ధరించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, తుర్వసుడు అన్నారు. యదు తుర్వసులు అని యయాతి మహారాజుకి పుట్టినటువంటి కొడుకులు. అందులో తుర్వశ వంశం వాళ్ళంతా తుడు అయింది తరువాత అని చరిత్రలో చెప్తారు. కాబట్టి ఆ తుర్వసు వంశంబునని పుట్టినట్టి ఆ తుర్వసుడి వంశంలో పుట్టావు కదా నువ్వు. అటువంటి నీకు ఇట్టి శోభన పరంపరలు
ఇలాంటి మంచి సూచనలు, శోభనము అంటే మంచి, పరంపరలు అంటే ఒకదాని మీద ఒకటి, అంటే స్వామి అనుగ్రహించి స్వప్నంలో సాక్షాత్కరించేసరికి ఇన్ని గొప్ప గొప్ప లక్షణాలు చెప్తున్నారు కదా. ఇలాంటి శోభన పరంపరలు నీకు ఇది సర్వసాధారణమయ్యా, ఏమీ అద్భుతము, ఇందులో పెద్ద అద్భుతమేముంది, అవధరింపుము అయ్యా, అవధరింపుము అని వీళ్ళందరూ కలిసి ఆ స్వప్నాన్ని విశ్లేషించి చెప్పినటువంటి సందర్భం. అటువంటి అవతారిక ద్వారా ఈ ఆముక్తమాల్యద రచన చేయడానికి కారణమేమిటి, తనకు వచ్చిన స్వప్నం ఏమిటి, ఆ స్వప్నాన్ని అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా ఎలా విశ్లేషించారు ఇత్యాది విషయాలన్నింటినీ చాలా అద్భుతంగా రాయలవారు ఇందులో రక్తి కట్టేలాగా చేశారు. కాబట్టి ఇక్కడికి మనం ఆపుదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.